ఆ గార్డెన్ని హిందీలో మరాఠీలో సంస్కృతిలో ఏమంటారు కదా ఉద్యానవనం అంటారు అనమాట. అందుకే మన ట్రైన్కి ఉద్యాన ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారనమాట. ఈ లోకోమోటివే మనకి ముంబై నుంచి బెంగళూరు దాకా ఎండ్ పుల్ చేస్తుంది అనమాట. వ్యాప్ 7 కళ్యాణ్ వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారండి. వన్ రైల్ ఫ్యాన్ వన్ ఫ్యామిలీ. गोल गुंबद उसके बाद उसमें तो उज्जैन का ब्लॉग बना रहा हूँ भैया, उसमें डालूंगा मैं आपसे मिला बोल के प्राउडली. मुंबई लोकल इज द हार्ट बीट ऑफ मुंबई पीपल. मुंबई लोकल एनी टाइम एनी सेंटर ऑलवेज लोडेड मुंबई रेलवे स्टेशन అనమాట. ముంబైలో వీళ్ళు అన్నం లేకుండా ఉండగలరు కానీ వడపావు లేకుండా ఉండలేరండి. పక్క बहुत अच्छा ब्लॉग करते हैं सर, सपोर्ट कीजिए, सब्सक्राइब कीजिए. थैंक यू वेरी मच. शेयर करो जितना. थैंक यू. भाई आपका नाम साहिल. आप तीनों ही है खाली 10 कोच के लिए 10 कोच भी. भैया कॉम्बो देख कितना अच्छा है. भैया है ना वाडी में वड़ा करा. कैसा है भैया वाडी का वड़ा? वाडी का वड़ा एकदम जबरदस्त एक नंबर है ना. ब्रो योर नेम అని బై థ్యాంక్ యూ. టెస్ట్లో మీకు చెప్పే కదా ఫస్ట్ టెస్ట్లో డాగ్ ఎలా అని చెప్పి తీసుకుంటాం. యూ టేకెన్ పర్మిషన్ అండి బిఫోర్ రెడీ ఫర్ వన్ మోర్ విజువల్ వండర్ విత్ మీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకర్ రైల్ ఫ్యాన్. మరో కొత్త వ్లాగ్లో, అది కూడా మీకు ఇష్టమైన ట్రైన్ వ్లాగ్లో అండి. నేను ప్రజెంట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ ముంబైలో ఉన్నా అండి. ఈరోజు నేను ఇక్కడ నుంచి ట్రావెల్ చేయబోయే ట్రైన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ 11301 ముంబై సిఎస్ఎంటీ కేఎస్ఆర్ బెంగళూరు ఉద్యాన్ ఎక్స్ప్రెస్ అనమాట. ఈ ప్రజెంట్ నేను సిఎస్ఎంటీ బయట ఉన్నా అండి. లోపలికి వెళ్ళి కలుస్తారు ఫ్రెండ్స్. చూసారా బయట జనాలు ఎంతమంది ఉన్నారో, మై గాడ్. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ కరెక్ట్గా ఈరోజు స్టార్ట్ అయ్యి 100 years పూర్తి చేస్తుందండి. మన రైల్వే స్టేషన్ ఏమో 1925 ఓపెన్ అయిందనమాట. ఇప్పుడేమో 2025 కదా. మన స్టేషన్ కంప్లీట్ 100 years అయిందనమాట. 100 years అయిందనమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ ముంబై. ఇక్కడ నుంచి ఓ మై గాడ్ ఎంతమంది చూస్తున్నారా. సెంట్రల్ రైల్వే ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ కంప్లీటింగ్ 100 years. వావ్. ఇంకా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ విషయానికి వస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ అండి. స్టేషన్ కోడ్ ఏమో సిఎస్ఎంటీ. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏమో 18 అనమాట. ఇందులో 1 to 7 ఏమో లోకల్ ట్రైన్స్కి అండి, ముంబై సబర్బన్ ట్రైన్స్కి. తర్వాత 8 to 18 ఏమో మెయిన్ ట్రైన్స్కి అనమాట. చూసారు ఇక్కడ, నేను ఇక్కడ రాసింది చూడండి. 1 to 7 ఏమో లోకల్ ట్రైన్స్, 8 to 18 ఏమో మెయిన్ ట్రైన్స్. అబ్బబ్బబ్బబ్బా, గణపతి పప్ప మోరియా. ఇక్కడ నుంచి ఇటు వెళ్తే లోకల్ ట్రైన్స్ లైన్ అండి. ఇదంతా లోకల్ ట్రైన్స్ లైన్ అనమాట. ఇటు వెళ్తే ఎక్స్ప్రెస్ లైన్ అనమాట. ఇటు వెళ్తే ఎక్స్ప్రెస్ లైన్, మనం టూర్ ఎక్స్ప్రెస్ లైన్ వెళ్ళిపోతాం. అంటే ఆటోమేటిక్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి ఇక్కడ. సలూన్ అంట, లోపల రైల్వే స్టేషన్ సలూన్ చూడండి. ప్రొఫెషనల్ ఫ్యామిలీ సలూన్ అంట. ఓ మై గాడ్. ఇక్కడేమో ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, మల్టీపర్పస్ స్టాల్స్ ఉన్నాయి. ఓ మై, అది మంచిగా ఉన్నాయి ముంబై. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 10లో ఉందండి. ప్లాట్ఫామ్ నెంబర్ 10కి వచ్చేసానండి. చూడండి మన ట్రైన్ రెడీగా ఉంది ఇక్కడ, మన ఉద్యాన్ ఎక్స్ప్రెస్.
మన ఉద్యాన్ ఎక్స్ప్రెస్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 10లో రెడీగా ఉందండి. ఈరోజు నేను ట్రావెల్ చేయబోయేది థర్డ్ ఏసీలో అనమాట. నాకు వచ్చేసి B1 అండి, సీట్ నెంబర్ 55, సైడ్ లోవర్, నా ఫేవరెట్ సీట్. ఎస్, ఇప్పుడు మీకు మన ట్రైన్కి లోగో చూపిస్తాకండి. ఏ లోగో అనుకుంటున్నా, నేనైతే వ్యాప్ 7 అనుకుంటున్నా. పక్క ఇటని వ్యాప్ 7 పెడతారు, కాకపోతే ఏం వ్యాప్ 7 కళ్యాణ్ పెడతాడా, వ్యాప్ 7 పూణే పెడతాడా, వ్యాప్ 7 అజ్ని పెడతాడో చూద్దాం, వెళ్ళి చూద్దాం ఆగండి. ఈరోజు మనని పుల్ చేయబోయే లోగో వచ్చేసి వ్యాప్ 7 అండి. వ్యాప్ 7 37079, వ్యాప్ 7 కళ్యాణ్. ఈ లోకోమోటివే మనకి ముంబై నుంచి బెంగళూరు దాకా ఎండ్ పుల్ చేస్తుంది అనమాట. వ్యాప్ 7 కళ్యాణ్. ఇంతకల మన కోచ్ లోపలికి వెళ్ళి లగేజ్ పెట్టడానికి వెళ్ళానండి. ఇంకో లోపల క్లీనింగ్ చేయలేదు, క్లీనింగ్ ఏం చేయలేదు, బెడ్షీట్స్ అన్నీ అలానే ఉన్నాయి. ఎందుకబ్బా అని ఆలోచిస్తే, ఇప్పుడు మన ఉద్యాన్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, మన ఉద్యాన్ ఎక్స్ప్రెస్కి షోలాపూర్, ముంబై CSMT, సిద్ధేశ్వర్ ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉందండి. ఏ ట్రైన్ అయితే మార్నింగ్ 6:30కి వచ్చిందో షోలాపూర్ నుంచి సిద్ధేశ్వర్గా, ఇప్పుడు అదే ట్రైన్ మార్నింగ్ 8 o'clockకి ముంబై ఇది ఉద్యాన్గా మారి బెంగళూరు వెళ్తుంది అనమాట. అందుకే అంటే మెయింటెనెన్స్ టైం ఒక 1.5 hours ఇచ్చారనమాట. నేను లోపలికి వెళ్ళాను, క్యాబ్ అభి దగ్గర క్లీనింగ్ క్యూ నైకియా అంటే వాడు ఏం చెప్పాడంటే, సార్ ట్రైన్ ఆగే 5 minutes हुआ సార్ ఉసిలే నైకియా అని చెప్పాడు అనమాట. తప్పు వాళ్ళేం అని చెప్పండి, ఇలా రేక్ షేరింగ్ పెడితే. నాకు వెళ్తే ఇంకా ట్రైన్కి మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ట్రైన్ షోలాపూర్ నుంచి వచ్చిందా, మంచి నార్మల్గా క్లీన్ చేశారా, మళ్ళీ అదే ముంబై ట్రైన్ టువర్డ్స్ బెంగళూరు వెళ్ళిపోద్ది అనమాట. ఇలా ఉంది ఈ రేక్ షేరింగ్. ఏమో కానీ పాపం రైల్వే వాళ్ళకి దోలు తిరిగిపోతుందండి, పనిచేసే వాళ్ళకి మాత్రం. మన కోచ్కి వెళ్తామండి. ఇది మన కోచ్ అనమాట. చూడండి, నా సీట్ ఏమో 55 అండి, సైడ్ లోవర్ అనమాట. ఇంకా బెడ్షీట్స్ కరెక్ట్ సర్దలేదనమాట. చూద్దాం. వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయండి. తర్వాత ఏమో లగేజ్ ర్యాక్స్ ఉన్నాయండి. ఛార్జింగ్ సాకెట్స్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఇటు సైడ్ చూద్దాం, ఇటు సైడ్ ఒకటి ఉందండి, ఇటు సైడ్ ఒకటి ఉందండి. ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయండి ప్రతి సీట్కి. ఇది అడ్వాంటేజ్, ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. అయితే ఫుడ్ ట్రే ఉంది. ఓకే, పర్లేదు. వెల్ మెయింటైన్ కోచ్. చూడండి, ఇక్కడ డిస్ప్లే కూడా ఉంది, LED డిస్ప్లే కూడా ఉంది మన కోచ్ బయట. కాకపోతే ఇక్కడ చూసారా సీట్స్, బ్రౌన్ సీట్స్. ఇంతకుముందు మనకి మొత్తం బ్లూ సీట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు బ్రౌన్ సీట్స్ అన్నమాట. మొత్తానికి మన కోచ్లోకి వచ్చేసాయండి. మన కోచ్ మాత్రం వెల్ మెయింటైన్ కోచ్ అండి, ఎందుకంటే కోచ్ మాత్రం చాలా బాగుంది. సీట్స్ చూసారా, బ్రౌన్ సీట్స్. ఇంతకుముందు మనకి మొత్తం బ్లూ సీట్స్ ఉంటాయి కదా, బ్రౌన్ సీట్స్ అనమాట. తర్వాత ఏమో ఇంకా పిల్లో సైజ్ చూడండి, పిల్లో సైజ్ మనకి చాలా పెద్దగా ఉన్నాయండి. పిల్లోస్ చాలా పెద్ద పిల్లోస్ ఇచ్చారనమాట. బ్లాంకెట్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా బెడ్షీట్స్ ఇవ్వాలి. ఇంకా ఈ మన ట్రైన్ని మెయింటైన్ చేసే మొత్తం సెంట్రల్ రైల్వే వాళ్ళండి. ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా మన ట్రైన్కి సోలాపూర్లో అవుతుంది అనమాట. సెకండరీ మెయింటెనెన్స్ ఏమో బెంగళూరులో ఇంకా ముంబైలో అవుతుంది అనమాట. ముంబైలో ఇంకేం మెయింటెనెన్స్, ముంబైలో ఖాళీ క్లీనింగ్ అవుతుంది అంతే. సెకండరీ మెయింటెనెన్స్ మాత్రం బెంగళూరులో అవుద్ది. ప్రైమరీ మెయింటెనెన్స్ ఏమో సోలాపూర్లో అవుతుంది మన ట్రైన్కి. ఇప్పుడు టైం వచ్చి 7:45 అయిందండి. మన ట్రైన్ ఏమో 8:10కి డిపార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు అంతవరకు మన ట్రైన్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఉద్యాన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 10301, 10302 ఉద్యాన్ ఎక్స్ప్రెస్ ఏమో. మన ట్రైన్ ఏమో ఇక్కడ ముంబై నుంచి ఎర్లీ మార్నింగ్ 8:10కి స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ డే 6 o'clockకి కేఎస్ఆర్ బెంగళూరు చేరుకుంటుంది అనమాట. మన ట్రైన్కి ఉద్యాన్ ఎక్స్ప్రెస్ అని పేర్లు పెట్టింది తెలుసా. యాక్చువల్గా మన ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది, బొంబై నుంచి బెంగళూరు వెళ్తుంది కదా. బెంగళూరుని మనం ఏమంటాం, గార్డెన్ సిటీ అంటాం. ఆ గార్డెన్ని హిందీలో, మరాఠీలో, సంస్కృతిలో ఏమంటారు వెళ్తా, ఉద్యానవనం అంటారు అనమాట. అందుకే మన ట్రైన్కి ఉద్యాన్ ఎక్స్ప్రెస్ అని పేరు పెట్టారనమాట. ఇంకా మన ట్రైన్ స్టార్ట్ అయిన ఇయర్ వచ్చేసి 1984 July 10 అండి. అంటే మన ట్రైన్ స్టార్ట్ అయ్యి దగ్గర ఆల్మోస్ట్ 40 years అయిపోయింది అనమాట. 41 years అయిపోయింది మన ట్రైన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్. ఇంక ఇక్కడ చూసారా 242118. ఎప్పుడైనా కోచ్ మీద 6 అంకెలు ఉంటే 6 అంకెల్లో మొదటి 2 అంకెలు కోచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అనమాట 24. మన కోచ్ ఏమో 2024 మ్యానుఫ్యాక్చరింగ్ కోచ్ అనమాట. ఇక్కడ చూడండి, CR సెంట్రల్ రైల్వే. మన ట్రైన్ని మెయింటైన్ చేసేది సెంట్రల్ రైల్వే వాళ్ళ అండి. మొత్తం ఆపరేట్ చేసేది మాత్రం వీళ్ళు సోలాపూర్ డివిజన్ వాళ్ళు అనమాట. ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా సోలాపూర్లో అవుతుంది అనమాట. సెకండరీ మెయింటెనెన్స్ మాత్రమే బెంగళూరులో, ముంబైలో అవుతుంది అనమాట. ఇప్పుడు మన ముంబై మహానగరంలో ఉన్న రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుందామండి. ముంబై మహానగరంలో ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ ఒకటి సరిపోదు కదండి. దీనికి తోడుగా చాలా ట్రైన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మన సెంట్రల్ ముంబైలో 2 జోన్స్ ఉన్నాయండి.
సెంట్రల్ రైల్వే జోన్, వెస్టర్న్ రైల్వే జోన్ అండి. ఇప్పుడు సెంట్రల్ రైల్వే జోన్లో ఏ స్టేషన్స్ ఉన్నాయంటే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్, తర్వాత దాదర్ సెంట్రల్, తర్వాత ఏమో ఎల్టీటీ లోకమాన్య తిలక్ అండి, లోకమాన్య తిలక్ టర్మినస్ అనమాట. ఈ 3 మేజర్ స్టేషన్స్ అనమాట. ఇది ముంబై సెంట్రల్లో. ఇంకా ముంబై వెస్టర్న్లో విషయానికి వస్తే ముంబై విషయంలో ముంబై వెస్టర్ను, తర్వాత బాంద్రా టర్మినస్, తర్వాత దాదర్ వెస్టర్న్ అనమాట. ఈ 3 ఏమో ఇది ముంబై వెస్టర్న్లో ఫేమస్ అనమాట. అంటే మన ముంబైలో మొత్తం 6 స్టేషన్లు ఉన్నాయన్నమాట. బట్ ఎన్ని స్టేషన్లు ఉన్నా సరే మన ముంబైకి మెయిన్ స్టేషన్ మాత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్సే. మన ఉద్యాన్ ఎక్స్ప్రెస్లో గొప్పతనం ఏంటి తెలుసా, ఇప్పటికీ చాలా ట్రైన్స్ వచ్చాయండి. ట్రైన్స్ వస్తున్నాయి పోతున్నాయి, ప్లస్ ట్రైన్స్ యొక్క టర్మినస్ అన్నీ మారుతున్నాయి. కాకపోతే మన ఉద్యాన్ ఎక్స్ప్రెస్లో 40 ఏళ్ల క్రితం ఏ టర్మినస్ ఉందో ఇప్పటికి అదే ఉందండి. ఎలా అంటే మన ముంబైలో మెయిన్ స్టేషన్ అయిన ఛత్రపతి శివాజీ టర్మినస్, ప్లస్ మన బెంగళూరులో మెయిన్ స్టేషన్ అయిన కేఎస్ఆర్ బెంగళూరు సిటీ, ఆ 2 ఇప్పటికీ ఉద్యాన్లో ఉన్నాయన్నమాట. అది ఒక విషయంలో గ్రేట్ అండి మన ఉద్యాన్ మాత్రం. మన ఉద్యాన్కి ఉన్న డిమాండ్ అదనమాట. మన పక్కన ప్లాట్ఫామ్ నెంబర్ 11లో ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ ఏమో ముంబై సిఎస్ఎంటీ కొల్హాపూర్ కొన్యా ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్ కూడా మనకి వచ్చేప్పుడు డిపార్ట్ అవుతుంది అనమాట. ఆన్ టైం స్టార్ట్ అయిపోయిందండి ముంబై నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుంచి డాట్ ఆన్ టైం అండి. మన ట్రైన్ డాట్ ఆన్ టైము ముంబై నుంచి డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దాదర్ సెంట్రల్. మన ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 52 km/h. ఎందుకంటే మన ట్రైన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కాబట్టి. ఇంకోటి మన ట్రైన్ కన్నా మొత్తం స్టాపులు ముంబై నుంచి బెంగళూరు దాకా మొత్తం 35 స్టాపులు అండి. బాయ్ బాయ్ ముంబై ఛత్రపతి మహారాజ్ టర్మినస్. ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ బోర్డు సైడ్ పెట్టలేదండి ఇటు. కంటిన్యూలో ఉంది. ముంబై లోకల్. ठीक है ठीक है मैं వెల్కమ్ టు దాదర్. ఓ మై గాడ్, ప్రొడ్యూసర్ దాదర్లో లోకల్ ట్రైన్ వెళ్ళిపోతుంది. వెల్కమ్ టు దాదర్ సెంట్రల్ అండి. మనము దాదర్ ట్రైన్ కోడ్ ఏమొచ్చి డిఈఆర్ అనమాట.
టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏమో 12 అనమాట. జోన్ ముంబై సిఆర్, ముంబై సెంట్రల్ రైల్వే. మనం ముంబై వెస్టర్న్ రైల్వేకి వెళ్ళాలంటే దాదర్ నుంచి వెళ్ళొచ్చండి. దాదర్లో దాదర్ వెస్టర్న్ కూడా ఉందన్నమాట. ఎలా అంటే సపోజ్ దాదర్కి మొత్తం 3 గోళ్ళు ఉన్నాయండి. దాదర్ సెంట్రల్ ఏమో డిఆర్ అనమాట, దాదర్ వెస్టర్న్ ఏమో డిడిఆర్, ఓన్లీ సబర్బన్ నెట్వర్క్ అయితే డి అనమాట దాదర్లో అనమాట. దాదర్లో మాత్రం మన ట్రైన్లో చాలామంది ఆన్బోర్డ్ అయ్యారు అనమాట, చాలామంది అయ్యారు ఆన్బోర్డ్. ఆల్మోస్ట్ ట్రైన్ ప్యాక్ అయిపోయింది దాదర్లో మాత్రం. దాదర్లో మాత్రం మన ట్రైన్ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది అనమాట. మన ట్రైన్కి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కళ్యాణ్ డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్ డిపార్ట్ అయిపోయింది. అక్కడ నుంచి ఇంకో ఒకటి వస్తుంది సారా. బాయ్ బాయ్ దాదర్. చెప్తున్నాం కదా, ముంబైలో లోకల్ ట్రైన్స్ మాత్రము, ఇది లోకల్ ట్రైన్స్ మాత్రమే కాదు, ముంబై ప్రజలకు గుండె చప్పుడు అండి. ఎలా అంటే ప్రతి 2 నిమిషాలకి ట్రైన్స్ వస్తున్నాయండి ఇక్కడ. అది గ్యాప్ లేకుండా ట్రైన్స్ వస్తున్నాయి అనమాట. ఫాస్ట్ లోకల్ అని, స్లో లోకల్ అని చెప్పి, ఏసీ లోకల్స్ అని కంటిన్యూ లోకల్స్ ఉన్నాయండి ఇక్కడ. చెప్తున్నా కదా, ముంబై లోకల్స్, ఇది హార్ట్ బీట్ ఆఫ్ ముంబై పీపుల్. మన ట్రైన్ చూడండి, దాదర్లో ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. మన ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోయింది. మన ట్రైన్ అయితే దాదర్లో మాత్రం. మన ట్రైన్ ఎందుకో మధ్యలో సడన్గా స్లో అయిపోయిందండి. మన ట్రైన్లో ఒక నెగిటివ్ ఉందండి. ఏంటి తెలుసా, మన ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు. మన ట్రైన్ ఏమో ఒక లాంగ్ రన్నింగ్ ట్రైన్ అండి. ఇంత లాంగ్ రన్నింగ్ ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేకపోవడం ఏంటి నాకు అర్థం కాదు. లేకపోతే ఉంది చూడండి, లోకల్ ట్రైన్, ముంబై లోకల్, ముంబై లోకల్, హార్ట్ బీట్ ఆఫ్ ముంబై పీపుల్.
मैं देखा मुंबई के जाने के बाद मस्जिद आता ना, मस्जिद से ऊपर जाता फिर वापस इधर आता क्या सर? वापस इधर से आता ना सर? वो अलग लेन है क्या सर? नहीं एक ही लाइन है। अभी दीवा में ज्वाइन होता पूरा? दीवा, हाँ तो दीवा आगे है ना। हाँ, मेरे को मस्जिद के बाद देखा था फ्लाईओवर में एक ट्रेन एक ऊपर से जा रहा था। अरे वो लाइन है अलग अलग, ये सेंट्रल लाइन है। हाँ, वो बेलापुर लाइन है ना सर? वो अलग लाइन है। ये लाइन सर? ये सेंट्रल लाइन है। सेंट्रल लाइन है। मैं ट्रेन देख रहा हूँ ऊपर से आ रहा, किधर से आ रहा है? वो अलग लाइन है सर मुंबई में నేను ఇప్పుడే కనుక్కున్నా, మన ట్రైన్ మొబైల్ ప్యాంట్రీ ఉంది కదా, ఆ మొబైల్ ప్యాంట్రీ వాళ్ళంట ఈ దౌండ్ దాకా వస్తారంట. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో ఏమవుతారంటే బ్రెడ్ ఆమ్లెట్, బ్రెడ్ కట్లెట్, ఉప్మా, పోహా, సాబుదానా వడ అమ్ముతారండి. కుదిరితే ట్రై చేస్తా, ఆగండి. ఎప్పటిలాగే ఒక వెజ్ ఒక నాన్ వెజ్ ట్రై చేస్తా. లోకల్ ట్రైన్ మన ట్రైన్ ఒకటి చేస్తాం. ఎక్కడ లోకల్ అంటారు? ఈ లోకల్ ట్రైన్లో సెకండ్ క్లాసు, ఫస్ట్ క్లాసు, లేడీస్ కంపార్ట్మెంట్ అన్నీ ఉన్నాయండి. మన ట్రైన్ లోకల్ ట్రైన్ దేవగిరి ఇంకోటి నేనబ్బా సింగడ్ ఎక్స్ప్రెస్, పూణే ముంబై సింగడ్ ఎక్స్ప్రెస్ అండి. అబ్బా ట్రైన్ ఆల్మోస్ట్ ప్యాక్ అయిపోతుంది.
గాడి లేదుగా, మొత్తం ప్యాక్ అయిపోయినట్టేనే. వెల్కమ్ టు కళ్యాణ్. వెల్కమ్ టు కళ్యాణ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. కళ్యాణ్ స్టేషన్ కోడ్ KYN. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్ 7. జోన్ ముంబై సెంట్రల్ రైల్వే డివిజన్ ముంబై. కళ్యాణ్ జంక్షన్ నుంచి మొత్తం 4 లైన్స్ వెళ్తాయండి. ఒకటినేమో టువర్డ్స్ ఇగట్పూరి అండి, ఒకటినేమో టువర్డ్స్ కసారా ఘాట్ సెక్షను, ఒకటినేమో టువర్డ్స్ వసై రోడ్డు, ఒకటినేమో టువర్డ్స్ ముంబై CSMT అండి. ఇంకా కళ్యాణ్ ఏమో ముంబైలో వన్ ఆఫ్ ద మెయిన్ సబర్బన్ రైల్వే నెట్వర్క్ అండి. ముంబై లోకల్ ట్రైన్స్ మ్యాక్సిమము కళ్యాణ్ వరకే వస్తాయి. కళ్యాణ్ నుంచి స్టార్ట్ అవుతాయి, కళ్యాణ్ నుంచి ఎండ్ అవుతాయి అనమాట. అందుకే లోకల్ ట్రైన్స్కి ముంబై లోకల్ ట్రైన్స్కి కళ్యాణ్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేషన్ అనమాట. ఈ ముంబై స్టేషన్లో చూసారుగా జనాలు ఎలా ఉన్నారో. ముంబై లోకల్ ట్రైన్స్లోనే అనుకుంటే రైల్వే స్టేషన్లో కూడా జనాలు అలానే ఉంటారండి. మెయిన్ స్టేషన్లోనే కాదు, ప్రతి లోకల్ స్టేషన్లో కూడా జనాలు ఎలానే ఉంటారనమాట. ఎనీ టైమ్ ఎనీ సెంటర్ ఆల్వేస్ క్రౌడెడ్ ముంబై రైల్వే స్టేషన్స్ అనమాట. మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఆ లైన్ చూసారా అండి, ఆ లైన్ ఏమో టువర్డ్స్ మన ఇగట్పూరి సైడ్, ఇగట్పూరి మన్మాడ్ సైడ్ అనమాట. మనమేమో కర్జత్ లోనావాలా సైడ్ వెళ్తున్నాం అనమాట. అందుకే కళ్యాణ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జంక్షన్ అనమాట. వావ్, చూసారా మన వ్యాప్ 7 లోకోమోటివ్, మన స్లీపర్ కోచ్లు, జనరల్ కోచ్లు, AC కోచ్లు. వావ్, ట్రైన్ మొత్తం కల్పిస్తుంది ఆల్మోస్ట్. వావ్ 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 కళ్యాణ్. వావ్ 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 ఉద్యాన్. కళ్యాణ్ ఉద్యాన్, ఉద్యాన్ కళ్యాణ్, కళ్యాణ్ ఉద్యాన్. మీకు చెప్పే కదా, నేను ఉద్యాన్లో బ్రేక్ఫాస్ట్ చేశాను అండి, మొబైల్ ప్యాంట్రీ బ్రేక్ఫాస్ట్. నేను మొబైల్ ప్యాంట్రీ బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ ఇచ్చానండి. ఒకటి వెజ్, ఒకటి నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చాను అనమాట. వెజ్లో ఏమో పోహా ఆర్డర్ ఇచ్చా, పోహా కొత్త ట్రై చేద్దామని చెప్పి. నాన్ వెజ్లో ఏమో బ్రెడ్ ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చానండి. ఫస్ట్ వెజ్ అండి, ఈ వెజ్లో పోహా అనమాట. వావ్, పోహా చాలా బాగుంది చూడడానికి. ఈ పోహా చూడండి, మిక్చర్ అంతా వేసారనమాట. 40 రూపీస్ ఛార్జ్ చేశారండి. టేస్ట్ చేస్తే ఎలా ఉంది ఆగండి. ఫస్ట్ పోహా ట్రై చేస్తాను అండి. గుజరాత్లో, మహారాష్ట్రలో పోహా చాలా ఫేమస్ అనమాట. పోహా ట్రై చేస్తాను ఫస్ట్. పోహా ఓకే అండి, యావరేజ్, మరి అంత ఏం బాగాలేదు, యావరేజ్ అనమాట. మరి బాగుందని చెప్పలేను, బాగాలేదు చెప్పలేను, కానీ యావరేజ్. ఇది మన బ్రెడ్ ఆమ్లెట్ అండి. బ్రెడ్ ఆమ్లెట్లో ఏంటంటే కెచప్ ఇచ్చారు, బ్రెడ్లో బటర్ వేసారా అంటే బ్రెడ్లో బటర్ ఏం వేయలేదండి, బటర్ ఏం వేయలేదు. ఇది ఆమ్లెట్ అండి. బ్రెడ్ ఆమ్లెట్లో బ్రెడ్లో బటర్ ఏమీ లేదు, జస్ట్ నార్మల్ బ్రెడ్ ఇచ్చి ప్లెయిన్ బ్రెడ్ ఇచ్చారనమాట. కానీ బ్రెడ్ సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఆమ్లెట్ టేస్ట్ చెప్తే ఎలా ఉందో. ఆమ్లెట్ ఓకే అండి, బాగానే ఉంది. మీకు బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే మీరు మన ఉద్యాన్లో మీరు మొబైల్ ప్యాంట్లో బ్రేక్ఫాస్ట్ ట్రై చేయవచ్చు. ఇంకా ఏమేమి నువ్వు పోహా కట్లెట్ కాకుండా వెజ్ కట్లెట్ ఉంది, తర్వాత ఏమో సాబుదానా వడ ఉంది, చాలా వెరైటీస్ ఉన్నాయి ట్రై చేయడానికి. ఉప్మా కూడా ఉందండి. వ్యాప్ 7 వల్సడ్ యశ్వంత్పూర్ జైపూర్ ఎక్స్ప్రెస్.
అవి ఇవి బంగర్ లోకమోటివ్స్ అండి, ఇవి బంగర్ లోకమోటివ్స్ అనమాట. ఇప్పుడు మనకి ఇవి కర్జత్లో అటాచ్ చేస్తారు ఈ లోకమోటివ్స్ బ్యాక్ సైడ్ అనమాట. మన బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తారు అవి 3 బంగర్ లోకమోటివ్స్. మన ట్రైన్ ఇప్పుడు కర్జత్ జరుగుతుందండి. కర్జత్ యాక్చువల్లీ కర్జత్లో మన ట్రైన్కి అఫీషియల్గా స్టాప్ లేదు, కాకపోతే టెక్నికల్ కాబట్టి. ఎందుకంటే ఇక్కడికి మన ట్రైన్ వెనకాల 3 బంకర్ లోకమోటివ్స్ అటాచ్ చేస్తారండి. చూపించాయి కదా 3 బంకర్ లోకమోటివ్స్ అవి అటాచ్ చేస్తారన్నమాట. ఎందుకంటే ఈ కర్జత్ నుంచి లోనావాలా దాకా మనం వెళ్ళేది ఘాట్ సెక్షన్ అనమాట. ఆ ఘాట్ సెక్షన్లో కొన్ని అప్స్ డౌన్స్ ఉంటాయి అనమాట. అందుకే ఒక ఇంజన్ పుల్ చేస్తే మిగతా 3 బంకర్లకు పుష్ చేస్తుంటాయి అనమాట. వెల్కమ్ టు కర్జత్. ఈ వడపావ్ ఫేమస్ అండి బాబు ఇక్కడ. शिवाजी महाराज टर्मिनस जाने वाली ఇప్పుడు బంకర్ లోకమోటివ్స్ అటాచ్ చేయడం మీకు చూపించాలి, కానీ మన కోచ్ మాత్రం చాలా వెనక్కి ఉందండి బాబు, అందుకే చూపించలేకపోతున్నా. ఇది చూసారా, ఇక్కడ కర్జత్లో అడుగడుగున వడపావ్ స్టాల్ ఉందన్నమాట. ఇక్కడ ముంబైలో అంటే వడపావ్ చాలా ఫేమస్ అనమాట. ఈ ముంబైలో వీళ్ళు అన్నం లేకపోతే ఉండగలరు, కానీ వడపావ్ లేకపోతే ఉండలేరండి పక్క. బాయ్ బాయ్ కర్జత్. ఇప్పుడే మొబైల్ ప్యాంటర్ నుంచి కాఫీ తీసుకున్నా అండి. ఈ కప్ చూసారా ఆయన చిన్నగా ఉందో. కాఫీ చాలా బాగుందండి, నేను బాగాలేని చెప్పాను, కాకపోతే 20 రూపీస్ అంట. నేను బిల్ దిగో అన్నాను, అప్పుడు దెబ్బకి 10 రూపీస్ ఇచ్చాడనమాట. ఇచ్చేది చిన్న కప్పు, ఇదంటే 20 రూపాయలు అంట. ये कॉफ़ी है ना भैया, ये 10 रुपये की कॉफ़ी है, 20 रुपये पर लूट रहा अंदर, नहीं लेना है. ये इतना छोटा ऊपर से చిన్న కప్ ఇది 20 రూపాయలు. నేను ఎలా అమ్ముతా నాకు అర్థం కాదు. 20 రూపాయలు నేను బిల్ లేకే అంటే దెబ్బకి ఇచ్చాడు మూసుకొని 10 రూపాయలకి. నాకంటే ఇచ్చాడు 10 రూపాయలకి, కానీ వేరే వాళ్ళకి 20 రూపాయలు అమ్ముతారు వెళ్తాడు పక్క. పెద్ద ఫ్రాడ్ గాళ్ళు ఉన్నారు, ఫ్రాడ్ గాళ్ళు. మన ట్రైన్ కర్జత్ దాటిపోయిందండి. మరికొద్ది సేపట్లో మన ట్రైన్ ఏమో బోర్ఘాట్ సెక్షన్కి ఎంటర్ అవబోతున్నాను అనమాట. బోర్ఘాట్ సెక్షన్ ఇది కూడా one of the visual wonder. Get ready for one more visual wonder with me. Oh, temple చాలా బాగుంది కదా కర్జత్ బయట. బంగాళ
అబ్బా విజువల్ ట్రీట్, విజువల్ ట్రీట్. ఏమో అనుకున్నా కానీ ఈ బోర్ఘాట్ సెక్షన్ మీద కూడా విజువల్స్ చాలా బాగున్నాయండి. ముఖ్యంగా టన్నెల్స్, ఆ దూరంగా వచ్చే వాటర్ ఫాల్స్, ఆ కనిపించే కొండలు, ఆ ల్యాండ్స్కేప్స్, అబ్బా చాలా బాగుందండి బాబు. ఇది కూడా కొంగని మించిపోయిందిగా, చాలా బాగుంది ఇది కూడా. వావ్ వావ్ వావ్. వావ్ వావ్ ఎంత బాగుంది సార్. అది మాత్రం ఎక్సలెంట్ అండి. వావ్ వావ్ మార్వెలస్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఆసమ్, మై గాడ్. Wow, wow, waterfalls. Wow, 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 wow. Wow, excellent, excellent. Wow. Wow. అసలైన విధులమంటారా అబ్బా. వావ్ వాటర్ ఫాల్స్. హైదరాబాద్ వందే భారత్.
ఇప్పుడు మన ట్రైన్ లోనావాలా జరుగుతుందండి. ఈ లోనావాలా వచ్చేసి ఒక హిల్ స్టేషన్ అనమాట. హిల్ స్టేషను మనకి పూణే నుంచి చాలా దగ్గర పడుతుంది అనమాట. మీరు ముంబై నుంచి పూణే వెళ్ళినప్పుడు ఈ లోనావాలా మధ్యలో ఉంటుంది అనమాట. యాక్చువల్గా నేను లోనావాలా స్టేషన్లో నేను రికార్డ్ చేశాను, కాకపోతే ఏమైందంటే ఆ వీడియో డిలీట్ అయిపోయింది అనమాట. ఇంకా లోనావాలా స్టేషన్ విషయానికి వస్తే లోనావాలా స్టేషన్ కోడ్ ఏమో LNL అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏమో 3, జోన్ ఏమో సెంట్రల్ రైల్వే జోన్ అండి, డివిజన్ ముంబై CSMT అనమాట. ఈ లోనావాలా మాత్రం మంచి టూరిస్ట్ స్పాట్ అండి. మీరు ఎప్పుడైనా సరే ఈ లోనావాలా దాటినాక కర్జత్ ఆ ఘాట్ సెక్షన్ వస్తుంది కదా, మీరు పక్కా కవర్ చేయండి సరేనా. నా వీడియో రికార్డ్ అది డిలీట్ అవ్వడం వల్ల నేను వాయిస్ రికార్డింగ్ పెడుతున్నా. బాయ్ బాయ్ లోనావాలా, బాయ్ బాయ్. ఇది బాగుందండి, పూణే ముందు రివర్ చాలా బాగుంది. అటు సైడ్ బాగుంది, ఇటు సైడ్ ఇంకా బాగుందండి. వా 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 ఎంత బాగుంది. ఇది ఏ రివర్ అనుకుంటా. మొత్తానికి మనం పూణే సిటీలోకి ఎంటర్ అయిపోయినామండి ఆల్మోస్ట్. మనం పూణేకి కరెక్ట్గా 7 కిలోమీటర్ దూరంలో ఉన్నామండి. లోనావాలా దాటినాక కొట్టాడు స్వామి, కొట్టుడు ఏమి కొట్టుడు స్వామి, అబ్బబ్బబ్బబ్బా. నేనైతే ఉజ్జాన్ని ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ కన్సిడర్ చేశాను, కానీ ఈ రేంజ్ స్పీడ్ని అసలు కన్సిడర్ చేయలేదు ఉజ్జాన్ని మాత్రం. కానీ చితగొట్టాడండి మమ్మ, చితగొట్టాడు. కరెక్ట్గా మన ట్రైన్ ముందే CSMT పూణే డెక్కన్ ఎక్స్ప్రెస్ ఉందండి, డెక్కన్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్ కోసమని మన ట్రైన్ ఇక్కడ ఆపేశారనమాట. చూద్దాం ఆ ట్రైన్ని మన ట్రైన్ అవుట్ ఇచ్చేస్తుందో లేదు. ఈ డెక్కన్ ఎక్స్ప్రెస్ అయితే మనని బాగా ట్రోల్ చేస్తుందండి. ఎందుకంటే డెక్కన్ ఎక్స్ప్రెస్కి కడిగిలో స్టాప్ ఉంది, శివాజీ బ్రిడ్జ్లో స్టాప్ ఉంది, మన ట్రైన్కి ఎక్కడ స్టాప్ లేదు. కానీ ఆ ట్రైన్ అక్కడ స్టాప్ ఉందని చెప్పి ఆ ట్రైన్ అక్కడ ఆపి మన ట్రైన్ వెనక్కి ఆపి పంపిస్తుంటే తప్ప ఆ ట్రైన్కి మన ట్రైన్ ఓవర్టేక్ ఇవ్వట్లేదు అనమాట. మా ఉజ్జాన్ని మాత్రం ఆ డెక్కన్ ఎక్స్ప్రెస్ బాగానే ట్రోల్ చేస్తుందండి బాబు. టెంపుల్ ఉందండి చూసారా, టెంపుల్ ఉంది. వావ్, యు నో సార్ విచ్ రివర్, ఎనీ ఐడియా? వావ్, ఇక్కడ బాగుందంటే ఇక్కడ చూడండి ఇంకే బాగుంది. वाह 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 చాలా బాగుందండి ఈ ఏరియా మాత్రం బా ये रिवर का नाम क्या है भैया पता है आपको ये रिवर का नाम क्या है नदी का नाम हाँ संगम ब्रिज हाँ इससे पहले भी एक ब्रिज आया था वो कौन सा ब्रिज है कड़गी ब्रिज संगम ब्रिज थैंक यू भैया మరికొద్దిసేపట్లో మన ట్రైన్ పూణే ఎంటర్ అవబోతుందండి కానీ ముంబై టు పూణే మధ్యలో అండి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి తెలుసా డెక్కన్ ఎక్స్ప్రెస్ అంట డెక్కన్ క్యూన్ అంట ఇంటర్సిటీ అంట సింగడ్ ఎక్స్ప్రెస్ అంట అబ్బా ప్రగతి ఎక్స్ప్రెస్ అబ్బా బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ ఉన్నాయండి ముంబై టు పూణే మధ్యలో కానీ ఏ ట్రైన్ ఖాళీ ఉండదు ప్రతి ట్రైన్ ఫుల్లే అనమాట మై ఫేవరెట్ WDP4B లోకోమోటివ్ అండి ఒకప్పుడు కూడా మన ఉద్యానికి అదే పుల్ చేసేదన్నమాట ముంబై టు బెంగళూరు దాకా కానీ ఇప్పుడంతా ఎలక్ట్రిఫై అయిపోయింది కదా అది ఇప్పుడు ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ పుల్ చేస్తున్నాయి కానీ ఆ లోకోమోటివ్లో జర్నీ ఎక్స్పీరియన్స్ వేరండి బాబు ఆ సౌండింగ్ ఆ పవరు ఆ పుల్లింగ్ అబ్బా అబ్బా ఎంతైనా డిదిలే అండి బాబు వెల్కమ్ టు పూణే జంక్షన్ ఆహా
ఈ పూణే జంక్షన్లో క్రౌడ్ చూసారా, జనరల్ క్రౌడ్. మన ట్రైన్కి మామూలు డిమాండ్ లేదు. పూణేలో మాత్రం ఫుల్ డిమాండ్ ఉందండి బాబు మన ట్రైన్కి. ఈ జనాలు ఏంటండి బాబు, సినిమాలకు వచ్చినట్టు వచ్చారు. జనాలు మాత్రం ఘోరంగా లేరు. అక్కడ చూడండి, ముంబై చెన్నై ఎక్స్ప్రెస్ వస్తుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. చెన్నై ముంబై ఎక్స్ప్రెస్ వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 1లో. సరే కదా, చెన్నై సెంట్రల్ ముంబై ఎల్టీ ఎక్స్ప్రెస్ అనమాట. ఆ ట్రైన్ ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వచ్చింది అనమాట. చూడండి. వెల్కమ్ టు పూణే అండ్ వెల్కమ్ టు సెకండ్ బిగ్గెస్ట్ సిటీ ఆఫ్ మహారాష్ట్ర, పూణే. స్టేషన్ కోడ్ PUNE. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 7, జోన్ సెంట్రల్ రైల్వేస్ డివిజన్ పూణే. మనము పూణేని జంక్షన్ అంటాం అనమాట. ఎందుకంటే పూణే నుంచి మొత్తం 3 లైన్స్ వెళ్తాయండి. ఒకరినేమో టువర్డ్స్ మీరజ్ అండి, ఒకరినేమో టువర్డ్స్ దౌండ్, ఒకరినేమో టువర్డ్స్ ముంబై, మనం వచ్చిన లైన్ అనమాట. ఇంకా పూణే నుంచి మనకి మెట్రో ఉంది కదా, పూణే మెట్రో రైల్వే స్టేషన్ డైరెక్ట్ కనెక్టింగ్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి, లోకల్ వెంటర్స్ ఎలా ఎక్కుతారు ట్రైన్లో. లోకల్ వెంటర్స్ ఎలా ఎక్కేస్తారు, ఏసీలో కూడా ఎక్కేస్తారండి బాబు, వీళ్ళకి అడిగేవాళ్ళేరని చెప్పి. ఇది ఎలా పెట్టారంటారు, ఇది ఫ్రెష్లీ పెయింటెడ్ లోకం అనమాట. చాలా బాగుంది లోకం. ఆజాద్ హింద్ ఎక్స్ప్రెస్ అండి బాబు. ఈ ట్రైన్ ఈరోజు దగ్గర 4 hours అనమాట. ఆజాద్ హింద్ ఎక్స్ప్రెస్ హౌరా పూణే. ఈ ట్రైన్ హౌరా నుంచి వస్తుంది, పూణే వెళ్తుంది అనమాట. కలకత్తాకి పూనాకి వన్ ఆఫ్ ద హైలీ డిమాండ్ ట్రైన్ అండి బాబు, ఆజాద్ హింద్ ఎక్స్ప్రెస్. చూడండి, పూణే జంక్షన్ ఫిట్ లైన్ ఇది. ఇక ట్రైన్స్ అన్ని మెయింటైన్ చేస్తారు అనమాట బాగా. ఇది ప్యాంజరీన్ అనుకుంటున్నా అండి. పూణే బారామతియా, దౌండ్ బారామతియా? పూణే. వెల్కమ్ టు దౌండ్ జంక్షన్. ఓ దౌండ్ కూడా జనాలు బాగానే ఉన్నారండి బాబు ఈ ట్రైన్కి. వెల్కమ్ టు దౌండ్ జంక్షన్. స్టేషన్ కోడ్ ఏమో DD అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 5, జోన్ ఏమో సెంట్రల్ రైల్వే జోను, డివిజన్ ఏమో పూణే అండి. దౌండ్ జంక్షన్ నుంచి మొత్తము 4 లైన్స్ వెళ్తాయండి. ఒకరినేమో టువర్డ్స్ ఏమో మన్మాడు, ఒకరినేమో టువర్డ్స్ పూణే, అండ్ ఒకరినేమో టువర్డ్స్ సోలాపూరు, ఒకరినేమో టువర్డ్స్ బారామతి అండి. దౌండ్ బారామతి బ్రాంచ్ కూడా ఉందన్నమాట. మొత్తం 4 లైన్స్ వెళ్తాయి దౌండ్ నుంచి. మొత్తానికి దౌండ్ నుంచి మన ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి. నేను దౌండ్లో ఏం చేశానంటే, నేను రైల్ రిజిస్టర్ యాప్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాను అండి. వచ్చిందండి ఇది లక్కీగా. ఇది ఏం చేశానంటే ముందే పే చేయలేదు, క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను, లక్కీగా వచ్చిందనమాట. లాస్ట్ టైం నెల్లూరులో బుక్ చేశాను కదా, రాలేదు, ఇది వచ్చిందనమాట. ఏంటబ్బా మార్నింగ్ నుంచి వర్షం పడలేదని చాలా హ్యాపీ ఫీల్ అయినండి. మొత్తానికి వర్షం పడిపోతుంది మళ్ళీ, చూసారా? దౌండ్ వచ్చేమో లేదు, వర్షం పడిపోతుంది. ఎప్పుడైతే ట్రైన్ పూణే దాటిందో
పూణే దాటినాక దౌండ్ వరకు అబ్బబ్బా ఏం కొట్టుకుని వచ్చానండి బాబు. ఫ్లాట్ 130 అండి, ఫ్లాట్ 130. ఏం చేసినా నేను నాకు రెస్ట్ లేదు ప్రాపర్గా, వెళ్ళి కొంచెం లైట్గా రెస్ట్ తీసుకున్నాను అనమాట. అందుకే కవర్ చేయలేకపోయా. కొంచెం కంట్లో కూడా ఎలాగో ఉందండి, కంట్లో నల్లగా ఉంది, అందుకే కవర్ చేయలేకపోయినా. సారీ, ఏమనుకోవద్దు. బాయ్ బాయ్ దౌండ్ జంక్షన్. మొత్తానికి మన ఉద్యానం అయితే ఫ్లాట్ 130 ర్యాంప్ పాటిస్తుందండి. మన ఉద్యానికి ఇది దౌండ్ నుంచి కుర్దువాడి దాకా 108 కిలోమీటర్ నాన్ స్టాప్ రన్ అండి బాబు, నాన్ స్టాప్ రన్. అబ్బబ్బబ్బబ్బా ఏమి రన్ అండి బాబు, ఏమి రన్ను, ఎక్సలెంట్. ఇప్పుడు నేను లంచ్ చేస్తాను, ఆ లంచ్ ఎలా చూపిస్తా ఆగండి. ఇప్పుడు లంచ్ టైం అనమాట. నేనేమో దౌండ్లోని ప్రైమ్ స్క్వేర్లో ఫుడ్ ఆర్డర్ పెట్టానండి, దేంట్లో రైల్ రెస్టారెంట్లో. చూడండి ఈ ఫుడ్, ఇది మహారాజా థాలీ అనమాట. ఈ థాలీ నాకు ఎంత పడిందంటే 220 రూపీస్ పడిందండి. మీకు చూపిస్తానండి. ఇదే మన థాలీ అనమాట. మనకి ఇది మన వెజ్ థాలీ ప్లస్ ఇది రైటా ఇచ్చారనమాట. రైటా ఇచ్చారు ప్లస్ సలాడ్ ఇచ్చారు, సలాడ్. తర్వాత రోటీ ఇచ్చారు, ఇక్కడ రోటీ. తర్వాత ఏమో టిష్యూ ప్లస్ ఇక్కడేమో మనకి పాపడ్ ఇచ్చారండి, పాపడ్. ఇది మన సలాడ్, మన ఫుడ్ అనమాట. ఇది ఓపెన్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇది కూడా ఓపెన్ చేయాలి లాగండి, ఇది ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాను. ఇది మన పన్నీర్ కర్రీ, ఇది మిక్స్డ్ వెజ్, ఇదేమో దాల్, ఇదేమో జీరా రైస్, పిక్కిలు, గులాబ్ జామున్ అండి డైరెక్ట్లో. ఇది మన ఫుడ్ అండి ఈరోజు లంచ్ అనమాట. ఇది మన చపాతీస్ అండి, మొత్తం 4 చపాతీస్ ఇచ్చారనమాట. చపాతీస్ 4 ఇచ్చేదాను. తర్వాత పాపడ్ అనమాట, పాపడ్. ఇప్పుడు టేస్ట్ చేస్తాగండి. ఫస్ట్ చపాతీ అండి, చపాతీస్ 4 ఇచ్చారు. చపాతీస్ కూడా బాగున్నాయి, చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ పన్నీర్ కర్రీతో టేస్ట్ చేస్తాగండి, చపాతీ ఎలా ఉందో. బాగుందండి, పన్నీర్ కర్రీ బాగుంది. నెక్స్ట్ ఏమో వెజ్ కుర్మా కూడా బాగుందండి, పప్పు. పప్పు చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా సరే దౌండ్ మీద ట్రావెల్ చేస్తే కనుక మీరు రైల్ రెస్టారెంట్లో మీరు ప్రైమ్ స్క్వేర్ రెస్టారెంట్ ఉంటుందండి, దానిలో మీరు ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకోండి. ఫుడ్ చాలా బాగుందన్నమాట. వర్త్ 220 రూపీస్ వర్త్ అండి పాప ఫుడ్. మన ట్రైన్లో కూడా సైడ్ ప్యాంట్రీ ఉంది కదా, సైడ్ ప్యాంట్రీలో ఫుడ్ అమ్ముతారు. ఫుడ్ ఏం అమ్ముతారు అంటే చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ అమ్ముతారు. ఇంకా థాలీలో సేమ్ చికెన్ థాలీ, వెజ్ థాలీ, ఎగ్ థాలీ అమ్ముతారు అనమాట. అది ఎలా అంటే మనకి సైడ్ ప్యాంట్రీ కదా, అది ఫుడ్ అని టచ్ చేయలేమన్నమాట. అందుకే నేను దీనిలో ఆర్డర్ ఇచ్చుకున్నాను అనమాట. మొత్తానికి నా లంచ్ అయిపోయిందండి. లంచ్ మాత్రం చాలా బాగుంది. ఈ మంచి లంచ్ తోడు మంచి రైడ్ కూడా అండి. చూడండి మన ఉద్యాన ఎక్స్ప్రెస్
ఎప్పుడైతే దోండు దాటిందో అండి, దోండు దాటినాక పరిగెడుతున్నాడు అబ్బబ్బబ్బబ్బబ్బా, కుక్క పరిగెడుతున్నాండి బాబు. ఫ్లాట్ 130 అంతే తగ్గట్టు ట్రైన్, ఇంకా ఎక్కడ తగ్గేదిలే అన్నట్టు పరిగెడుతున్నాండి బాబు. చూసారా, ఇప్పుడు తగ్గాడు కానీ అది నేను తిన్నప్పుడు చూడాలి మొత్తం 130 చూడండి, 150కి వచ్చాడు. మరి అసలు పూణే దాటినా కూడా మన ట్రైన్ 130 పరిగెట్టింది తెలుసా. నాకు తెలిసి పూణే నుంచి ఇప్పుడు ధర్మవరం వరకు మన ట్రైన్కి 130 పరిమితులు ఉందండి. మంచిగా ఆ వచ్చిన పరిమితబుల్ స్పీడ్ని బాగా వాడుకుంటుంటాం మన ఉద్యాన ఎక్స్ప్రెస్ అయితే. రన్ మాత్రం ఎక్సలెంట్ అండి. పేరుకి ఎక్స్ప్రెస్ ట్రైన్ సరే, రన్ మాత్రం సూపర్ ఫాస్ట్ లెవెల్ ఉందన్నమాట. వెల్కమ్ టు కుర్దివాడి జంక్షన్ ఫస్ట్ టైం. I want to get down. వెల్కమ్ టు కుర్దువాడి జంక్షన్ ఫస్ట్ టైం. ఈ కుర్దువాడి జంక్షన్ అండి నేను ఫస్ట్ టైం కవర్ చేస్తున్నా. నేను ఇంతకుముందు ఉద్యాన ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేశాను, అప్పుడు వ్లాగ్ చేశాను, కాకపోతే నేను కుర్దువాడి జంక్షన్ కవర్ చేయలేదు. కానీ ఫస్ట్ టైం కవర్ చేస్తున్నా అండి కుర్దువాడి జంక్షన్. స్టేషన్ కోడ్ ఏమో KWV అండి. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్ 6. జోన్ ఏమో సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ సోలాపూర్. ఇది మన జర్నీ స్టార్ట్ అయినాక ఇది మన 3వ డివిజన్ అండి. ఫస్ట్ మార్నింగ్ ఏమో ముంబై అండి, తర్వాత ఏమో పూణే, ఇప్పుడేమో సోలాపూర్. జోన్ ఒకటే సెంట్రల్ రైల్వే జోను, మళ్ళీ డివిజన్ మాత్రం ఇది 3వ డివిజన్ అనమాట. అంటే సెంట్రల్ రైల్వే జోన్ అంత పెద్దదన్నమాట. ఇంకా కుర్దువాడి జంక్షన్ కంటే కుర్దువాడి నుంచి మొత్తం 4 లైన్లు వెళ్తాయండి. ఒకటినేమో టువర్డ్స్ లాతూరు, ఒకటినేమో టువర్డ్స్ మీరజ్, ఒకటినేమో టువర్డ్స్ దౌండ్, అండ్ ఒకటినేమో టువర్డ్స్ సోలాపూర్. ఇప్పుడు మనం వెళ్ళిపోయే లైన్ అనమాట. చూసారా ప్లాట్ఫామ్, ఇక్కడ ప్లాట్ఫామ్ సగం తాగి చూసారా, అక్కడ ప్లాట్ఫామ్ చిన్నగా ఉంది సార్. స్టార్టింగ్లో జనరల్ వాళ్ళకి అంతా, ఓ మై గాడ్, జనరల్ చాలామంది దిగారండి ఇక్కడ. ఓహో, ఇప్పుడు మన ట్రైన్లో ఉన్న కోచ్లు మనకు ఉందండి. కోచ్ల గురించి మన ట్రైన్లో మొత్తం 22 కోచ్లు ఉన్నాయన్నమాట. 22 కోచ్ల్లో ఏసీ కోచ్లు 3 థర్డ్ ఏసీ, 2 థర్డ్ ఏసీ ఎకనామీ, 2 సెకండ్ ఏసీ, 1 డెడికేటెడ్ ఫస్ట్ ఏసీ. మొత్తము 8 ఏసీ కోచ్లు ఉన్నాయన్నమాట. స్లీపర్ కూడా 8 ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. స్లీపర్ కూడా బాగానే ఉన్నాయి ట్రైన్లో. ఇంకోటి 4 జనరల్ కోచ్లు, 1 SLR కోచ్, 1 జనరేటర్ కోచ్, మొత్తం 22 కోచ్లు అండి. మన ట్రైన్లో అన్ని రకాల కోచ్లు ఉన్నాయండి. స్లీపరు, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ ఎకనామీ, జనరల్, అన్ని రకాల కోచ్లు ఉన్నాయి మన ఉద్యాన్లో. ప్లాట్ఫామ్ ఇలా ఉందా, సగం ఫ్లైట్ ఉంది కిందకి వెళ్ళిపోయింది మొత్తం. ఇక జనరల్ వాళ్ళందరూ కింద నుంచి దిగి ఇలా పైకి ఎక్కాలన్నమాట. बाय बाय कुर्दुवाड़ी जंक्शन. आप ये ट्रेन में कितने साल से काम कर रहे हैं सर? कितने साल से ट्रैवल कर रहे हैं ट्रेन में? ये ट्रेन में मैं तो 89 से हम लोग वो लाइन कोंकण लाइन चालू हो गई ना. उससे पहले मुंबई में था. बस में आने जाना अपने को बस से था. तो आने आए एक नंबर है. सिद्धरामेश्वर बोलते हैं उसको, सिद्धेश्वर. या 10-15 मिनट चलते जाने. कितने बजे मुंबई? 7 बजे. हाँ, 6:30-7 बजे आता है. వెల్కమ్ టు షోలాపూర్. స్టేషన్ కోడ్ ఏమో SUR అండి. టోటల్ నెంబర్ ప్లాట్ఫామ్స్ ఏమో 5. జోను సెంట్రల్ రైల్వే జోను,
డివిజన్ సోలాపూర్. ఇంకా సోలాపూర్లో మనకి మ్యాట్రిక్స్ ఉంటాయి కదా, మ్యాట్రిక్స్ అవి చాలా ఫేమస్ అనమాట. ఇంకొకటి సిద్ధరామేశ్వర టెంపుల్ అండి. ఆ టెంపుల్ కూడా వెరీ వెరీ ఫేమస్ టెంపుల్ అనమాట. ఆ సిద్ధరామేశ్వర టెంపుల్ పేరునే సిద్ధేశ్వరిగా మార్చి మన ట్రైన్తో రేక్ షేరింగ్ ఉంది కదా, షోలాపూర్ ముంబై సిద్ధేశ్వర్ ఎక్స్ప్రెస్, దానికి పేరు పెట్టారనమాట. మన ట్రైన్కి ముంబై నుంచి షోలాపూర్ దాకా స్టాప్స్ వెరీ లిమిటెడ్ ఇచ్చారండి. మెయిన్ స్టాప్స్ ఇచ్చారు, కానీ షోలాపూర్ తర్వాత అసలు ఆట మొదలవుతుందండి. షోలాపూర్ మాత్రం దీనికి స్టాప్స్ ఎక్కువ ఇచ్చారండి. ఇంకా మరికొద్దిసేపట్లో మహారాష్ట్రలో చిన్న చిన్న స్టాప్స్ ఇచ్చారు, ప్లస్ కర్ణాటకలో చిన్న చిన్న స్టాప్స్ ఇచ్చారు, ప్లస్ మనకి తర్వాత తెలంగాణలో కూడా కొన్ని స్టాప్స్ ఇచ్చారు. తర్వాత ఆంధ్రలో ఎంటర్ అవుతుంది అనమాట. అక్కడ మాత్రం చిన్న చిన్న స్టాప్స్ ఇచ్చారు, కానీ మహారాష్ట్రలో మాత్రం చాలా తక్కువ స్టాప్ ఇచ్చారు. నెక్స్ట్ రాబోయే కర్ణాటక, ఆంధ్రలో మాత్రం దీనికి ఎక్కువ స్టాప్ ఇచ్చారనమాట. ఇప్పటిదాకా సూపర్ ఫాస్ట్గా ఉన్న మన ఉద్యాను ఇప్పుడు షోలాపూర్ దాటినాక ఒక నార్మల్ ఎక్స్ప్రెస్గా మారిపోద్ది అనమాట. ఇప్పుడే షోలాపూర్లో టీ ఇస్తున్నానండి. టీ ఆహా, టీ చాలా బాగుందండి. టీ కేవలం 10 రూపాయలు మాత్రమే. ఎలాంటి టీ అండి, చాలా బాగా ఇచ్చారు, చాలా బాగా చేశారనమాట. మన షోలాపూర్ స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఒక స్టాల్ ఉందండి. ఆ స్టాల్లో ప్రిపేర్ చేశారు టీ అనమాట. చాలా బాగుంది టీ అయితే. आप सब लोग अटेंडर्स हैं ना ये ट्रेन का? आपका नाम क्या है भैया? सलीम भैया. ये साल ये ट्रेन में कितने साल से काम कर रहा है? 10 साल हो गया. जब ये ट्रेन बेंगलुरु डिवीजन में जब से काम कर रहे हैं? सोलापुर से, सोलापुर डिवीजन में. आप भैया, आपका नाम? अमीन भैया. आपका नाम? आप तीनों ही है खाली 10 कोच के लिए? 10 कोच के लिए 3 लोग? नहीं, एक कोच के लिए 1 लोग. अभी 7 लोग सो गया क्या? रेस्ट कर रहा है क्या? चाय लाने, नाश्ता खाने का. अभी इससे पहले कौन सा ट्रेन में काम किया? उद्यान से पहले? वो सिद्धेश्वर में. ओके ओके. अभी जल्दी चाय ले लो, नहीं तो जल्दी खत्म हो जाता. ब्लॉग इम्पोर्टेंट है. ब्लॉगिंग इम्पोर्टेंट है. बहुत अच्छा ब्लॉग करते हैं सर. सपोर्ट कीजिए, सब्सक्राइब कीजिए. थैंक यू वेरी मच. शेयर करो जितना Thank you. आप भी चाय पियो. चाय तो एक नंबर पे. इंडियन ट्रेन जर्नीज. किसको? नहीं हो रहा. बाय बाय सोलापुर. వ్యాప్ 7 రాయపురంతో కన్యాకుమారి పూణే ఎక్స్ప్రెస్ ఉందండి. కన్యాకుమారి పూణే ఎక్స్ప్రెస్ మళ్ళీ వచ్చారు అడ్డంగా. నా బ్యాడ్ లక్ కింద నేను ఇలా రాస్తుంది. నేను కన్యాకుమారి పూణే ఎక్స్ప్రెస్ క్రాసింగ్ ఇద్దామని చెప్పి ఎప్పటి నుంచో వెయిట్ చేసి అరగంట నుండి వెయిట్ చేస్తుంటే మళ్ళీ చూడండి ఇక్కడ అడ్డంగా వచ్చాడు. గూడ్స్ ట్రైన్ అడ్డం పెట్టాడు అనమాట. నిజంగా చెప్తున్నా కదా, నా బ్యాడ్ లక్. ఇక్కడ లాజిక్ ఏంటంటే మెయిన్ లైన్లో గూడ్స్ ట్రైన్ పెట్టాను. మెయిన్ లైన్లో గూడ్స్ ట్రైన్ పెట్టి లూప్ లైన్లో ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది అనమాట. నా బ్యాడ్ లక్ అంతే. హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా ఈ ట్రైన్ క్రాసింగ్ చేద్దామని చెప్పి. అంతే, ఏం చేయలేం కదా. ఇది ఇలా జరగడం నాకు 3సారి 4సారి అండి. లిటరల్లీ చాలా బాధగా ఉందండి, చెప్పలేకపోతే కానీ చాలా బాధగా ఉందన్నమాట. వెల్కమ్ టు ఆకాల్కోట్. ఇప్పటిదాకా మన ట్రైన్ యొక్క కోచ్ గురించి చెప్పాను కదండి ఇక్కడ నేను. ఇప్పుడు మన ట్రైన్లో ఫేర్ గురించి చెప్తా ఆగండి. నేను ఈ ట్రైన్లో కేఎస్ఆర్ ముంబై నుంచి కేఎస్ఆర్ బెంగళూరు దాకా ఎండ్ టు ఎండ్ థర్డ్ ఏసీలో నేను పే చేసిన ఫేర్ వచ్చేసి 1100 రూపాయలు అండి. అదే మీరు థర్డ్ ఏసీ ఎకనామీలో ట్రావెల్ చేస్తే 1100 అనమాట. అది సెకండ్ ఏసీలో ట్రావెల్ చేస్తే 2000 అండి. అది ఫస్ట్ ఏసీలో ట్రావెల్ చేస్తే దగ్గర 4000 అవుతుంది అనమాట. జనరల్లో అప్రాక్స్గా 300 to 400 అవుతుంది అనమాట. ఇది నేను అప్రాక్స్ ఫేర్ చెప్పాను అనమాట. ఇంచుమించు ఇంతే అవుతుంది ఫేర్ అనమాట. కానీ చాలా బాధగా ఉందండి. ఇప్పుడు మన అకాల్కోట్కి ముందు నేను పూణే కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ ట్రైన్ నేను కవర్ చేద్దాం అనుకుంటే మధ్యలో కూడా వచ్చేసాడు అనమాట. ఇంకోటి మన ట్రైన్లో డెడికేటెడ్ ఫస్ట్ ఏసీ కూడా ఉందండి బాబు. ఫస్ట్ ఏసీ ఉంది, ఫస్ట్ ఏసీ లోపల డాగ్ కూడా ఉందన్నమాట. చెప్పా కదా, ఇండియన్ రైల్వేస్లో మీరు డాగ్తో ట్రావెల్ చేయాలనుకుంటే పక్క ఫస్ట్ ఏసీలో ట్రావెల్ చేయాల్సిందే విత్ ప్రియర్ పర్మిషన్. కొంచెం పోయినాక మన ట్రైన్ యొక్క ఫస్ట్ ఏసీ ఇంటీరియర్ కూడా చూపిస్తాం మీకు. బాయ్ బాయ్ అకాల్కోట్ రోడ్, అకాల్కోట్.
ట్రైన్ ఇప్పుడు దుదానిలో ఆగిందండి. మన ముందు చూసారు ఎవరు వస్తారో, ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ లోకమోటివ్ వ్యాగ్ 12B విత్ ఆయిల్ ట్యాంకర్స్. డిహెచ్ఎల్ ఎన్జిఎల్. వెల్కమ్ టు దుదాని. ఇంకా దుదాని వచ్చేసి మన మహారాష్ట్ర లాస్ట్ స్టాప్ అండి. ఇంకా నెక్స్ట్ స్టాప్ గంగాపూర్ రోడ్ అనమాట. గంగాపూర్ రోడ్ నుంచి మన ఉజ్జయిన్ ఎక్స్ప్రెస్ కర్ణాటకలో ఎంటర్ అవుతుంది అనమాట. మన ఉజ్జయిన్ ఎక్స్ప్రెస్ మొత్తం 4 స్టేట్స్ కవర్ చేస్తుంది అనమాట. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ జోక్ ఏంటంటే మన ట్రైను ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కర్ణాటక ఎంటర్ అవుతుంది కదా, మళ్ళీ కర్ణాటక నుంచి తెలంగాణ ఎంటర్ అయ్యి, మళ్ళీ తెలంగాణ నుంచి మళ్ళీ ఏపీలోకి ఎంటర్ అయ్యి, మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ కర్ణాటక ఎంటర్ అవుతుంది అనమాట. అది కర్ణాటక వచ్చి మళ్ళీ ఎంటర్ అవుతుంది అనమాట, బూమరాంగ్ లాగా. బాయ్ బాయ్ దుదాని అండ్ బాయ్ బాయ్ కర్ణాటక. బాయ్ బాయ్ మహారాష్ట్ర. బాయ్ బాయ్ మహారాష్ట్ర. అబ్బా, మన ట్రైన్ కర్ణాటకలో ఎంటర్ అయిందండి. గంగాపూర్ రోడ్లో చూడండి మబ్బులు ఎంత బాగున్నాయో, క్లౌడ్స్. అబ్బబ్బబ్బబ్బా సూపర్ అండి. ఈ ల్యాండ్స్కేప్స్ మాత్రం ఐస్ ఫీస్ట్ అండి, ఐ ఫీస్ట్. అబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయి ల్యాండ్స్కేప్స్ మాత్రం. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. వెల్కమ్ టు గంగాపూర్ రోడ్. గనగాపూర్ రోడ్, గంగాపూర్ కదా, గనగాపూర్ రోడ్. వెల్కమ్ టు కర్ణాటక. సూర్యుడు చూసారా భగవమంటుండే. అబ్బా ఎండ మాత్రం మంచిగా వచ్చిందండి ఇక్కడ. వెల్కమ్ టు గనగాపూర్ రోడ్ అండ్ వెల్కమ్ టు కర్ణాటక. మొత్తానికి మన ఉజ్జయిన్ ఎక్స్ప్రెస్ తన సెకండ్ హోమ్ స్టేట్కి ఎంటర్ అయిపోయిందండి. సెకండ్ కాదు, ఇంతకుముందు ఫస్ట్. ఎందుకంటే మన ఉజ్జయిన్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అయినప్పుడు మన ప్రైమరీ మెయింటెనెన్స్ అంతా బెంగళూరులో ఉండేది. మన ట్రైన్ కూడా సౌత్ వెస్టర్న్ రైల్వే వాళ్ళకి చెందిందన్నమాట. ఎప్పుడైతే కోవిడ్ అయిపోయిందో, కోవిడ్ తర్వాత మన ట్రైను సెంట్రల్ రైల్వే జోన్కి వెళ్ళిపోయిందన్నమాట. మన ఉజ్జయిన్ ఎక్స్ప్రెస్ యాక్చువల్గా రీసెంట్గా వెళ్ళినట్టు ఇటు సెంట్రల్ రైల్వేకి. బ్రో, యువర్ నేమ్? అని బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. ఓసి మొత్తానికి మన ట్రైను గనగాపూర్ డిపార్ట్ అయిపోయిందండి. మన ట్రైన్లో ప్యాంట్రీ కార్ లేదు, కానీ ఈ మొబైల్ ప్యాంట్రీ వాళ్ళు పావ్ బాజీ అని, బేల్ అని, టీ, కాఫీ అన్నీ అమ్ముతారండి. టీ, కాఫీ అయితే కంటిన్యూ దొరుకుతున్నాయి, కాకపోతే ఓవర్ ప్రైస్ అమ్ముతారు. బేల్ పూరి దొరుకుతుంది, తర్వాత ఏమో పావ్ బాజీ కూడా దొరుకుతుందండి. ఫస్ట్ టైం అండి ట్రైన్లో పావ్ బాజీ తినడము. నేను తినలేదు, కానీ చూడడం ఫస్ట్ టైం, అమ్మడం సారీ. ఎక్స్ప్రెస్. వావ్, చూడండి ఇక్కడ ఎంత బాగుందో. ఎక్సలెంట్ కదా, ఎక్సలెంట్, మార్వెలస్, ఫెంటాస్టిక్. వావ్, గుల్బర్గా జంక్షన్. వీళ్ళంతా ప్యాసింజర్స్లా లేరండి, రెగ్యులర్ ఎంప్లాయీస్, స్టూడెంట్స్లో ఉన్నారు.
ఏంటండి ఈ జనాలు, ఓ మై గాడ్. వెల్కమ్ టు కాలబుర్గి అండ్ వెల్కమ్ టు గుల్బర్గా. నేను ఎప్పుడు గుల్బర్గా ఎందుకన్నా తెలుసా, మన కాలబుర్గికి ఇంతకుముందు ఒక పేరు ఉండేదండి, అదే గుల్బర్గా. స్టేషన్ కోడ్ వచ్చేసి KLBG అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4. జోన్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ షోలాపూర్. ఇప్పుడు ట్రైను గుల్బర్గాకి ఎంటర్ అయ్యే ముందు ఆ జనాలు చూసారా, ఆ జనాల్లో ప్యాసింజర్స్ కంటే స్టూడెంట్స్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారండి. నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ ఎంప్లాయీస్ గుల్బర్గా టు వాడి టు గుల్బర్గా ఇలా అప్ అండ్ డౌన్ చేస్తుంటారు అనుకుంటా. ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. నేను చూసా కదా, కొంతమంది స్కూల్ యూనిఫామ్ కూడా ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారనమాట. వాళ్ళు కూడా ఈ ట్రైన్లో అప్ అండ్ డౌన్ చేస్తున్నారు అనుకుంటా. అంటే ఇప్పుడు మార్నింగ్ ఏదైనా ట్రైన్లో వాడి నుంచి గుల్బర్గా వచ్చి మళ్ళీ తిరిగి ఈ ట్రైన్లో గుల్బర్గా నుంచి వాడి వెళ్ళిపోతారేమో నాకు తెలిసి. ఆ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు ఈ ట్రైన్లో మాత్రం. జనాలు మాత్రం చాలా ఉన్నారండి బాబు గుల్బర్గాలో మాత్రం, మామూలుగా లేరు జనాలు అయితే. ఇంకా గుల్బర్గాలో ఫేమస్ ఏంటని చూస్తే గుల్బర్గా ఫోర్ట్ అండి. గుల్బర్గా ఫోర్ట్ అంటే చాలా ఫేమస్ అనమాట. చూసారా, ఈ ట్రైన్ పేరు కాలబుర్గి అయినా సరే నాకు గుల్బర్గానే వస్తుంది. ఎంతైనా పాతనేమే అండి బాబు. సో మొత్తానికి మన ట్రైన్ గుల్బర్గా నుండి డిపార్ట్ అయిపోయిందండి. గుల్బర్గాలో మాత్రం మల్టీపర్పస్ స్టాల్స్ ఉన్నాయండి బాబు, ఇది మంచి విషయం అండి. చూసా ఎక్కడ ఏ స్టేషన్ అసలు ఫుడ్ ఉంటే బాగుంటుందండి. ఫుడ్ ఉంటే ఏ లోటు ఉండదు మనకి. 1 2 3 4 అమ్మ 5 అబ్బా ఎన్ని స్టాల్స్ అండి బాబు గుల్బర్గాలో, చాలా ఉన్నాయి స్టాల్స్ అయితే. నామ్తో కాలబుర్గి బాయ్ గుల్బర్గా జంక్షన్. గుల్బర్గా జంక్షన్ కంటే అర్థం కావట్లేదండి. వావ్, బ్యూటిఫుల్ కార్, బ్యూటిఫుల్ అమేజింగ్. వాహా, స్టేజ్లో మీకు చెప్పే కదా ఫస్ట్ స్టేజ్లో డాగ్ ఎలా అని చెప్పి తీసుకున్నారు. యూ టేకెన్ పర్మిషన్ అన్నమాట బిఫోర్ డేస్ ఓన్లీ 2 days బిఫోర్ యూ టేకెన్ పర్మిషన్. 3 hours బిఫోరా? ఓకే. యూ గాట్ ఏ క్యాబ్ ఆర్ కుబెన్ అంటే లుక్ 2 people are traveling. Oh, you got coupe, not cabin, not get. Okay madam. Luckily sometimes other passengers they won't allow, means they will okay they allowed other passengers because if we traveling only 2 people na, if we get coupe in cabin means no problem, no other person. If we traveling 4 person means we got cabin means no problem. Before 3 hours he went to meet station master. Luggage department, not station master, luggage department. And okay and we have to inform TT also before boarding. What TT said that time? For this we have to take it, any ticket we have to take, that medical require and ticket. For this also, while booking ticket only we have to inform in counter na, we have to carry pet. If suddenly suppose you book first AC now, suddenly you want to traveling, what you will do madam? Suddenly you take pet means means you can't take na. Okay nice to see you madam, thank you madam for giving valuable information. చెప్పే కదా ఫస్ట్ డాగ్ ఎలా అని చెప్పి చూసారా, నాకు కళ్ళ మంది డాగ్ ఉంది. హాయ్ క్యూటీ, హాయ్.
మన ట్రైన్ సహాబాద్ తిరిగిందండి. చూడండి మన బెడ్డోళ్ళ బయలందరూ కూర్చొని మీటింగ్ వేసుకుంటారు మంచిగా. ఎప్పుడైతే ట్రైను గుల్బర్గా దాటిందో అప్పుడు వర్షం పడింది చూడండి, కంటిన్యూ కట్ పడుతూనే ఉందండి బాబు. మొత్తం తడిసిపోయినా, ఆల్మోస్ట్ నేను మొత్తం తడిసిపోయినా అండి. ఎందుకంటే నేను పక్కొచ్చుకి వెళ్ళే కదా, ఆ డోర్ సగమే ఓపెన్ అయింది, ఫుల్ ఓపెన్ కావట్లేదు. దానివల్ల నేను మొత్తం తడిచిపోయాను అనమాట. నేను వ్లాగింగ్ చేసే డోర్ దగ్గర ఏమో ఎవరో తెచ్చి పెయింట్స్ పెట్టేశారండి. ఇంకా తీయడం కావదుగా అని నేను వేరే కోచ్కి వెళ్ళి తీశాను, మొత్తం తడిసిపోయాను. ఇప్పుడు సహాబాద్లో ఉన్నాము. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాడి అండి. కాఫీ దే భయ్యా, చేంజ్ नहीं భయ్యా వసూలియేనా. ఇప్పుడే నేను మన ఉజ్జయిన్ ఎక్స్ప్రెస్లో లోకల్ వెంట దగ్గర కాఫీ తీసుకున్నాండి. బ్రూ కాఫీ అంట, 20 రూపీస్ అంటండి. తాగి చెప్తే ఎలా ఉందో. అబ్బా చూడండి నా బ్యాడ్ లక్. ఇప్పుడు ఇక గూస్టన్ ఉందా, ఈ గూస్టన్ ఎందుకు వచ్చా నాకు తెలియదండి బాబు. మధ్యలో చూడండి అటు సైడు మన హైదరాబాద్ డెక్కను ఛత్రపతి శివాజీ టెర్మినస్ హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ అండి, ఆ ట్రాక్లో వచ్చింది. ఈ గూస్టన్ లేకపోతే నేను కవర్ చేసామండిగా. బ్యాడ్ లక్ ఎలా ఉందంటే నా నెత్తి మీద రాసింది అనుకుంటా. నేను ఏ ట్రైన్ అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నా మనస్ఫూర్తిగా, ఆ ట్రైన్ వచ్చినప్పుడు ఈ గూస్టన్ అడ్డంకి వస్తున్నాయండి. కాఫీ మాత్రం చాలా బాగుందండి. నీకు చెప్పి భయ్యా వాళ్ళు చెప్పారు తీసుకోమని చెప్పి, వాళ్ళు చెప్పారని తీసుకున్నా. భయ్యా సహీ మే కాఫీ అచ్చా యార్, एक नंबर. WD66 లోకోమోటివ్ అండి. ఓహో వెల్కమ్ టు వాడి జంక్షన్. వాడి వాడిలో జనాలు ఉన్నారండి. వెల్కమ్ టు వాడి జంక్షన్. స్టేషన్ కోడ్ ఏమో WADI అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఏమో 4. జోన్ ఏమో సెంట్రల్ రైల్వే జోన్ అండి. డివిజన్ సోలాపూర్. వాడి ఈ మహారాష్ట్రలో వాడీలు ఎక్కువ ఉన్నాయండి. వాడి, సావంత్వాడి, తర్వాత ఇంకో వాడి ఉందండి, ఏదో వాడి కుర్దు వాడి. ఇవన్నీ వాడీలు చాలా ఉన్నాయి. మీకు తెలిసిన వాడి ఉంటే ఇంకోటి చెప్పండి సరేనా. మనకి వాడి దాకా ఆల్మోస్ట్ సగం జర్నీ అయిపోయిందండి, ఇంకా సగం పెండింగ్ ఉందన్నమాట ఆల్మోస్ట్. ఇంకా వాడిని జంక్షన్ కంటా అంటే వాడి నుంచి మొత్తం 3 లైన్లు వెళ్తాయండి. ఒకటినేమో టువర్డ్స్ సికింద్రాబాద్ అండి, ఒకటినేమో టువర్డ్స్ రాయచూరు, ఒకటినేమో టువర్డ్స్ షోలాపూర్. మనమేమో ఇప్పుడు టువర్డ్స్ రాయచూరు లైన్లో వెళ్తాం అనమాట. मेरे खाना लेके आया B155. నేను ఫుడ్ అండ్ డ్రగ్లో ఫుడ్ ఆర్డర్ పెట్టి వచ్చేసిందండి. కిतना 217. ठीक है 279. వాడిలో నేను ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నాను, డిన్నర్ ఆర్డర్ ఇచ్చుకున్నా వాడిలో. ఈ డిన్నర్ నాకు 217 పడిందండి. నైట్ తిన్నప్పుడు చెప్తాను ఎలా ఉంది డిన్నర్ సరేనా.
మధ్యాహ్నం డిన్నర్ చాలా బాగుంది. ఇప్పుడు నైట్ డిన్నర్లో చూపిస్తారన్న. ఇది కూడా మహారాజా థాలి అనమాట. నాకు 217 పడింది ఇది. ఇంకా వాడిలో మనకి వడాపావు, ఇడ్లీ, బ్రెడ్ ఆమ్లెట్ అన్నీ దొరుకుతున్నాయండి. चिन्नू थोड़ा दे साइन देना भैया कॉम्बो देख कितना अच्छा है भैया है ना वाडी में वड़ा कारा कैसा है भैया वाडी का वड़ा एकदम जबरदस्त एक नंबर है ना अच्छा गर्म मौसम ठंडा मौसम गर्मा गर्म वड़ा वो भी वाडी में वाडी कॉम्बिनेशन भैया बाय बाय वाडी जंक्शन वाडी 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 क्यूट पंडाडी చూడండి ఎంతమంది లోకల్ వెండర్స్ అందరూ ఆమ్లెట్స్ అని వడాపావ్స్ అని కూల్ డ్రింక్స్ అని అందరూ పట్టుకున్నారు ఇక్కడ. ఇంకా వాడి నుంచి మన జోన్ చేంజ్ అయిపోయిద్ది, మన డివిజన్ కూడా చేంజ్ అయిపోయిద్ది. మనం వాడి దాకా ఏ జోన్లో ఉన్నాం? సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నామండి. డివిజన్ సోలాపూర్లో ఉన్నాం కదా. ఇప్పుడు వాడి తర్వాత నల్వర్ స్టార్ట్ అవుద్ది. మనం నల్వర్ నుంచి జోన్ ఏమో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అండి. డివిజన్ గుంతకల్. ఇప్పుడు మనం గుంతకల్ డివిజన్లో ఎంటర్ అవుతున్నాం చూసి నల్వర్ నుంచి. అంటే మార్నింగ్ నుంచి మనం ఎన్ని డివిజన్ చేంజ్ చేయమండి. మార్నింగ్ ఏ డివిజన్లో ముంబై తర్వాత ఏమో పూణే తర్వాత ఏమో షోలాపూర్ తర్వాత ఇప్పుడు గుంతకల్ అండి. ఇది 4th డివిజన్ అనమాట. రేపు పొద్దున్న మనం లేచేసరికి ఇంకా బెంగళూరు డివిజన్లో ఉంటాం అన్నమాట. అబ్బా చూసారా, ఒక ట్రైన్ జర్నీలో ఎన్ని స్టేట్స్ చేంజ్ అవుతున్నామో, ఎన్ని డివిజన్స్ చేంజ్ అవుతున్నామో, ఎన్ని జోన్స్ చేంజ్ అవుతున్నామో. అందుకే ట్రైన్ జర్నీస్ ఎప్పుడు బాగుంటాయండి బాబు. ఈ ట్రైన్ జర్నీస్ అనేది మనకి ఎప్పుడు ఒక కొత్త పాఠం నేర్పిస్తాయి అన్నమాట, కొత్త పాఠాలు. చూడండి వాడి నుంచి లైన్ చూసారా, ఈ లైన్ ఏమో టువర్డ్స్ సికింద్రాబాద్ హైదరాబాద్ లైన్ అండి. మనం వెళ్ళేదేమో టువర్డ్స్ గుంతకల్ లైన్ అనమాట. ఆ లైన్ గుండా వెళ్ళి సికింద్రాబాద్ వెళ్ళిపోవచ్చు మనము. మరికోసారి లైట్ అవుట్ అయిపోతుంది ఇంకా. वाह देखो अच्छे शॉट मिल गए हमें. अरे रे 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 क्या शॉट है भैया. वाह 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 वाह. वेलकम टू नलवर and welcome to South Central Railway Zone and welcome to Guntakal Division. వెల్కమ్ టు నల్వర్. స్టేషన్ కోడ్ ఏమో NW అండి. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ గుంతకల్. మనదేమో ఈరోజు మొత్తానికి 4th డివిజన్ అండి. జోన్ ఏమో 2nd జోన్ అనమాట. చూసారా, ఒకే రోజులో 4 డివిజన్స్ 2 జోన్స్ ఒకే రోజులో. ఇంకా మనము రేపు గుంతకల్ కాదు, మార్నింగ్ ధర్మవరం దొరక సేమ్ జోన్లో ఉంటాము, సేమ్ డివిజన్లో ఉంటాము. ధర్మవరం దాటినాక మనం ఎంటర్ అవుతాం ఇంకా సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్కి, తర్వాత బెంగళూరు డివిజన్కి. స్టేషన్లో మొత్తం చూడండి లైట్స్ ఎలా మబ్బు అవుతున్నాయి చూసారా. అసలు స్టేషన్లో లైట్సే లేవండి బాబు. ఇలాంటి స్టేషన్లో లైట్స్ లేకపోయినా సరే స్టాప్ అయితే చూడండి. నిజంగా రైల్వేస్ వాళ్ళకి చాలా గ్రేట్ అండి బాబు, గ్రేట్. షట్టర్స్ కూడా లేవు ఇక్కడ. వర్షం పడితే ఎక్కువ వర్షం పడిన షట్టర్స్ లేవు, చీకటి వస్తే లైట్స్ లేవు. మొత్తానికి మన ట్రైను నల్వర్ నుంచి డిపార్ట్ అయిపోయిందండి. నల్వర్ నుంచి నేను IRCTC క్యాటరింగ్ నుంచి డిన్నర్ ఆర్డర్ ఇచ్చుకున్నా కదా. మన డిన్నర్ ఏమో వాడిలో ఆర్డర్ ఇచ్చుకున్నా అండి. వాడిలో రాజ్భోగ్ రెస్టారెంట్ ఆర్డర్ ఇచ్చుకున్నా. ఇది ఎంత పడింది? 217 పడింది. నేను చెప్తా ఇది 217 వర్త కాదు, మొత్తం చూపిస్తాగండి మీకు. ఇప్పుడు మన ట్రైన్ యాదగిరి చేరుతుంది. యాదగిరి చూడండి. మన డిన్నర్లో ఏమి ఇచ్చారంటే ఫస్ట్ పన్నీర్ కర్రీ ఇచ్చారండి. పన్నీర్ కర్రీ తర్వాత ఏమో ఇది సాంబార్ అనుకుంటా, సాంబారు. ఇది వెజిటేబుల్ కర్రీ అండి, వెజిటేబుల్ క్యారెట్ కర్రీ అనుకుంటా. ఇది కూడా సాంబారే. తర్వాత ఒక సోమ్ పాపిడి స్వీటు, 3 చపాతీలు, ఫ్రూట్ సలాడు, తర్వాత ఒక పికిల్ ప్యాకెట్, రైస్ ఇచ్చాడండి. జీరా రైస్ అనుకుంటా, జీరా రైసే. ఫస్ట్ పన్నీర్ కర్రీ టేస్ట్ చేద్దామండి. పన్నీర్ కర్రీస్ బాగున్నాయి అంటే ఆటోమేటిక్గా మిగతా అన్నీ బాగుంటాయి అనమాట. చపాతీ కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది చూడడానికి. పన్నీర్ కర్రీ కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది కానీ ఓకే అండి, బాగుంది. నెక్స్ట్ సాంబార్ అండి.
సాంబార్ కూడా బాగుంది. నెక్స్ట్ వెజిటేబుల్ కుర్మా. వెజిటేబుల్ కుర్మా కూడా ఓకే అండి. కాకపోతే ఇక్కడ జీరా రైస్ ఇచ్చాడు. జీరా రైస్తో మనకి సాంబార్ ఎందుకు ఇచ్చాడు అర్థం కావట్లేదు. నెక్స్ట్ చపాతీస్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇంకా డెజర్ట్లో ఏమో మనకి ఇది ఇచ్చాడు, మైసూర్ పాక్, ఇది సోంపాపిడి ఇచ్చాడు. మార్నింగ్ ఏమో గులాబ్ ఇచ్చాడు కదా, ఇక్కడేమో సోంపాపిడి ఇచ్చాడు. మొత్తానికి మన ట్రైన్ యాదగిరి నుంచి డిపార్ట్ అయిపోయింది. కానీ మన డిన్నర్ మాత్రం నేను 270 రూపీస్కి వర్తా కదా అంటే యావరేజ్ అని చెప్తా అండి. యావరేజ్ అంతే, మరీ అంత ఆహా ఓహో అన్నట్లేదు, యావరేజ్. కానీ మధ్యాహ్నం లంచ్ అయితే చాలా బాగుందన్నమాట. వెల్కమ్ టు కృష్ణా జంక్షన్ అండ్ వెల్కమ్ టు తెలంగాణ. వెల్కమ్ టు కృష్ణా జంక్షన్ అండ్ వెల్కమ్ టు తెలంగాణ. ఇప్పుడు మన ఉజ్జయిన్ ఎక్స్ప్రెస్ అండి తెలంగాణలో ఓన్లీ 1 స్టేషన్ కవర్ చేస్తుంది, అది కృష్ణా జంక్షన్ అనమాట. ఇంకా కృష్ణా జంక్షన్ స్టేషన్ కోడ్ వచ్చేసి KSN అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 2, జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ గుంతకల్. ఇప్పుడు మన కృష్ణా జంక్షన్ ఎందుకంటే మన కృష్ణా నుంచి మొత్తం 3 లైన్లు వెళ్తాయండి. ఒకరినేమో టువర్డ్స్ మునీరాబాద్, ఒకరినేమో టువర్డ్స్ మన గుంతకల్, అండ్ ఒకరినేమో టువర్డ్స్ మన గుల్బర్గా. డిన్నర్ ఆర్డర్ ఇచ్చాను కానీ అండి, ఆ రాజ్భోగ్ నుంచి ఆ థాలీ అంత గొప్పగా ఏం లేదండి, యావరేజ్ అంతే. ఆ థాలీ 270 రూపీస్ కొనిపెట్టి వర్త్ అయితే కాదండి. అది 80 రూపాయలకో 90 రూపాయలకో ఉంటే బాగుండు. ఇంకోటి మన ట్రైన్లో సైడ్ ప్యాంట్రీ కూడా ఉంది కదా, ఆ సైడ్ ప్యాంట్రీ వాళ్ళు వెజ్ థాలీ, వెజ్ బిర్యానీ, ఇంకా ఎగ్ బిర్యానీ అమ్ముతారు అనమాట. చూసారా, కృష్ణాలో మన అన్ని కొద్దికి వాటర్ ఫిల్లింగ్ చేస్తారండి. నిజంగా సిఆర్ వాళ్ళ మెయింటెనెన్స్ మాత్రం బాగుంటుందండి. వాష్రూమ్స్ కూడా మెయింటెనెన్స్ ఓకే అండి. కాకపోతే వీళ్ళు ఎంత మెయింటైన్ చేసినా సరే గలీజ్ చేయడం కొంతమంది విధవలు ఉంటారు కదా, ఆ విధవల్ని ఏం చేయలేమన్నమాట. వాళ్ళు అలా గలీజ్ చేస్తూనే ఉంటారు పాపం, వీళ్ళు కడుగుతూనే ఉంటారు పాపం. ఈ ట్రైన్లో మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది చెప్తున్నా. సెంట్రల్ రైల్వే వాళ్ళ మెయింటెనెన్స్ ఎప్పుడు టాంచర్ అండి. ఈ ట్రైనే కాదు, మన కోనార్క్ ఎక్స్ప్రెస్ అవనియండి, తర్వాత మన చాలా ట్రైన్స్ ఉన్నాయి సెంట్రల్ రైల్వేస్ వాళ్ళవి. అన్ని ట్రైన్స్ బాగుంటాయి, మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంటాయి వాళ్ళవి. చూసారా, ఆ ఎండ్ నుంచి ఎండ్ వరకు ఇక్కడ స్టాఫ్ ఉంటారు కదా, అటెండర్స్ అందరూ ఫుల్ అన్ని కోచ్లో వాటర్ ఫిల్ చేస్తారండి. అందుకే కృష్ణాలో మన ట్రైన్కి 10 నిమిషాలు చెప్తారు, 10 నిమిషాలు. చూడండి ఇక్కడ లోకల్ వెంటర్స్, కృష్ణా లోకల్ వెంటర్స్ సమోసాలు అమ్ముతారు అంతా, సగం సమోసా వెంటర్స్ అంతా. బాయ్ బాయ్ కృష్ణా జంక్షన్ అండ్ బాయ్ బాయ్ తెలంగాణ. కృష్ణా రివర్.
స్టేషన్ మీద ఒక టెంపుల్ ఉంది, మంచి టెంపుల్. ఓ మై గాడ్, మంచి. వెల్కమ్ టు రాయచూరు. ఓ జనాలు బాగానే ఉన్నారు ఈ ట్రైన్ ఇక్కడ. వెల్కమ్ టు రాయచూర్ అండ్ వెల్కమ్ టు కర్ణాటక సెకండ్ టైం. చూడండి రాయచూర్ ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది రాయచూర్ మాత్రము. ఇంకా రాయచూర్ విషయానికి వస్తే రాయచూరు స్టేషన్ కోడ్ ఏమో RC అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, డివిజన్ గుంతకల్లు. మీకు ఒకటి మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయానండి. నేను నిన్న ముంబైలో దిగాను అనమాట. ముంబైలో దిగినాక స్టేజ్ అయితే చెప్పి పాట్స్కి వెళ్ళాను. పాట్స్ మొత్తం ఫుల్ అయిపోయినాయి. తర్వాత ఏమైంది, పక్కన లాంచ్కి వెళ్ళండి. ఆ లాంచ్ కూడా అంత బాగాలేదనమాట. మళ్ళీ ఏం చేసినా అంటే బయటికి రూమ్స్ కోసం బయటికి వెళ్ళాను అనమాట. అక్కడ నాకు కొంతమంది యూట్యూబర్స్ కలిసారండి. మెయిన్గా నాకు రాహుల్ అని చెప్పుకుంటారు. ఆయన పేరు ట్రావెలర్ బబ్బు అని చెప్పి. ఆయన కలిసి ఆయనతో మాట్లాడాను. ఆయనతో పాటు 4 యూట్యూబర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళతో కలిసి చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఆ క్లిప్స్ కొంచెం మీకు చూపిస్తాను, చూడండి. చూసినా మీకు అర్థమవుతుంది. యాక్చువల్లీ ముంబై CSMDకి వచ్చానండి. నాకు రూమ్ దొరకలేదు బయట. ఫస్ట్ దేవుళ్ళ కనిపించారండి మన రాహుల్ భయ్య. ఈయనే నాకు రూమ్ చూపించారనమాట. రాహుల్ భయ్య. భయ్య ఆప్కా నామ్? అర్జున్ భయ్య. భయ్య ఆప్కా నామ్? అమృత్ భయ్య. సౌరభ్ భయ్య. ఆప్కా నామ్? గోపి భయ్య. వీళ్ళందరూ కలిసి నాకు రూమ్ చూపించారండి ముంబైలో. ఛత్రపతి భయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ భయ్య. आपके वजह से थोड़ा मेरे को मुश्किल से थोड़ा बाहर आया मैं. आप लोग नहीं है तो उतना ही बकरा बन जाऊंगा. వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారండి. वन रॉयल फैन वन फैमिली. थैंक यू वेरी मच भैया. एक्चुअल मैटर बोलता हूँ, व्लॉगर कभी भी जनरल में नहीं जाएगा. क्यों बोले तो अगर व्लॉगर भैया जनरल में जाएगा ना, व्लॉगिंग करने को मौका कैसे मिलता है बोलो? इनको बताओ मैं किस क्लास में जाता हूँ. सेकंड AC में जाता. मैं सत्या भाई के साथ हमें सेकंड AC में जाता. जहाँ वैशाली हो गया, अभी अपग्रेड फर्स्ट AC भी हो गया. राष्ट्रीय गोल गुम्बद में गया था ना, गोल गुम्बद में. उसके बाद उसमें भी क्या बात है भाई. उसके बाद विजयपुर एक्सप्रेस में गया था. भाई एक डाउट है मेरे को. सत्य भैया तो वीडियो कॉल माटाडा. सत्य भैया, नाइस टू मीट यू भैया. तो उज्जैन का ये व्लॉग बना रहा हूँ भैया, उसमें डालूंगा मैं आपसे मिला बोल के ప్రౌడ్లీ. ఆ క్లిప్స్ ఇస్తారు కదా, వాళ్ళే నాకు హెల్ప్ చేసి వాళ్ళకి డార్మెంటరీ తీసుకున్నారన్నమాట. డార్మెంటరీకి ఆ డార్మెంటరీ పర్లేదు బాగానే ఉంది, కానీ వాష్రూమ్స్ కొంచెం బాగాలేవు, కానీ మిగతా అంతా బాగానే ఉంది. అది కూడా పాట్ లాగే ఉందన్నమాట. నాకు 500 తీసుకున్నాను అనమాట. అక్కడ ఎలా అంటే 10 to 10 24 hours ఎప్పుడున్నా సరే వాళ్ళకి 500 పే చేయాల్సిందే. మళ్ళీ 10 అయిపోయిందా మళ్ళీ 500 పే చేయాల్సిందే వాళ్ళకి. ఆ పాట్స్ పేరే ఆతి పాట్స్ అండి. కానీ మన ముంబై CSMD దగ్గరలోనే ఉన్నాయి అనమాట. మీరు కూడా ఎప్పుడైనా ముంబై పరిసరాలు వెళ్తే ఆ పాట్స్కి వెళ్ళొచ్చు, చాలా బాగున్నాయి అనమాట. 500 రూపీస్ అనమాట. చెక్ ఇన్ టైం 10, చెక్అవుట్ టైం 10 అలా అనమాట. ఇంకా రాయచూర్ జంక్షన్ ఎందుకంటే రాయచూర్ నుంచి మొత్తం 3 లైన్లు వెళ్తాయండి. ఒకరినేమో టువర్డ్స్ మహబూబ్ నగర్, ఒకరినేమో టువర్డ్స్ గుంతకల్లు, ఒకరినేమో టువర్డ్స్ గుల్బర్గా, అదే కాలబుర్గి అన్నమాట అండి. మన రాయచూర్ స్టేషన్ చాలా నీట్గా ఉందండి, చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో మెయింటెనెన్స్. అది క్రిస్టల్ గ్రేగా ఉంది స్టేషన్ అయితే మాత్రం నీట్గా. అన్నిటిలో ఉంటే బాగుంటుంది కదా. బాయ్ బాయ్ రాయచూర్ జంక్షన్. వెల్కమ్ టు మంత్రాలయం రోడ్.
వావ్, జనాలు మాత్రం బాగున్నారు. ఓ, జనాలు ఏంటరా బాబు ఇలా ఉన్నారు కదా. इतना भीड़ क्या भाई मंत्रालय में. ఓ మై గాడ్, జనాలు మాత్రం ఘోరంగా ఉన్నారు కదా మంత్రాలయంలో. చూసారా ఇక్కడ దేవుడు మందిరంలో పెట్టారు ఇక్కడ, చూసారా ఇది బాగుంది ఇక్కడ. వెల్కమ్ టు మంత్రాలయం అండ్ నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, హ్యాపీ జర్నీ సార్. ఓకే ఓకే. వెల్కమ్ టు మంత్రాలయం అండ్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. స్టేషన్ కోడ్ MALM. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 3. జోన్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ అండ్ డివిజన్ గుంతకల్. మంత్రాలయంలో ఏం ఫేమస్ తెలుసు కదా, శ్రీ రాఘవేంద్ర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇక్కడ మంత్రాలయం రోడ్లో. ఇక్కడ మంత్రాలయం రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మంత్రాలయం టెంపుల్ ఏమో 20 నిమిషాలు దగ్గర. మనం బయటికి వెళ్తే బస్సు, ఆటో, ట్యాక్సీ మనకి ట్రాన్స్పోర్ట్ మన కంటిన్యూ ఉంటుందండి. 24 అవర్స్ అవైలబుల్ ఉంటుందండి. మన ఉద్యాన్ ఎక్స్ప్రెస్ మాత్రము ప్రతి స్టేషన్లో డిమాండ్, పూర మాస్ డిమాండ్ ఉందండి. ప్రతి స్టేషన్లో డిమాండ్ ఉందండి మన ఉద్యాన్ ఎక్స్ప్రెస్ మాత్రం. ఆ స్టేషన్ ఈ స్టేషన్ అని కాదు, ప్రతి స్టేషన్లో క్రౌడ్ తెస్తుంది అనమాట ఈ ట్రైన్ అనమాట. అంత డిమాండ్ ఉంది ట్రైన్కి. మొత్తానికి మంత్రాలయం కవర్ చేశానండి. ఇంకా మంత్రాలయం దాటినాక పడుకుండిపోతానండి. నాకు నిద్ర బాగా వస్తుంది. ఇంకో ఇన్ఫర్మేషన్ అండి, మన ట్రైను ధర్మవరం నుంచి డైరెక్ట్గా వెళ్తుంది. ధర్మవరం నుంచి పుట్టపర్తి వెళ్తుంది అనమాట. పుట్టపర్తి వెళ్ళి బెంగళూరు వెళ్తుంది. ఎందుకంటే ధర్మవరం నుంచి 2 లైన్స్ ఉంటాయండి. ఒక లైన్లో డైరెక్ట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతాయి కొన్ని ట్రైన్స్. మన కాచిగూడ, అశోకపురం ఎక్స్ప్రెస్ ఇవన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి అనమాట. కొన్ని ట్రైన్స్ ఏం చేస్తాయంటే డైవర్ట్ అయిపోతాయి. ఇక్కడ నుంచి మన ధర్మవరం నుంచి డైవర్ట్ అయ్యి పుట్టపర్తి వెళ్తాయి అనమాట. మన బెంగళూరు రాజధాని కానీ, కర్ణాటక కానీ, ఈ ట్రైన్ కానీ, మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ కానీ ఇవన్నీ పుట్టపర్తి వెళ్తాయి అనమాట. మన ఉద్యాన్ కూడా అది రూట్లో వెళ్తుంది అనమాట. ఇంక నేను పడుకుపోతాను మంత్రాలయం దాటినాక. కొంచెం ఏదైనా ఓపుకుంటే గుంతకలు కవర్ చేస్తాండి. ఓపిక లేకపోతే కవర్ చేయాలండి. ఎందుకంటే తెల్లవారు లెగాలిగా 4 o'clock లెగాలి నేను. ఎందుకంటే నేను ఎలహంగాలో దిగిపోతాను కాబట్టి. నాకు ఎందుకంటే ఎలహంగ నుంచి మా ఇల్లు దగ్గర కదా, అది దిగిపోతాను. మళ్ళీ మెజెస్టిక్ వెళ్తే మళ్ళీ వెనక్కి రావాలండి. బాబు ఎవడొస్తాడు మార్నింగ్. అబ్బా, కళ్ళు కూడా బాగా నొప్పొస్తుంది నాకు ఎందుకో తెలియదు. దిగాలి అంటున్నాయి కళ్ళు మాత్రం. మొత్తానికి ఆంధ్రాలో స్టార్ట్ అయ్యామా. మళ్ళీ రేపు మార్నింగ్ ధర్మవరం కాదు హిందూపూర్ దగ్గర రేపు ఆంధ్రాలో ఉంటాము. మళ్ళీ హిందూపూర్ తర్వాత గౌరీబిదనూరు నుంచి మళ్ళీ మన ట్రైన్ కర్ణాటక వెళ్తుంది అనమాట. చూసినారా ఎలా సిగ్జాగ్ చేస్తుందో. ఫస్ట్ మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక, మళ్ళీ తెలంగాణ, మళ్ళీ కర్ణాటక, మళ్ళీ ఆంధ్ర, మళ్ళీ లాస్ట్ కర్ణాటక అనమాట. అబ్బబ్బబ్బబ్బబ్బా. బాయ్ బాయ్ మంత్రాలయం రోడ్ అండ్ బాయ్ బాయ్ మంత్రాలయం. రాఘవేంద్ర స్వామి వెరీ ఫేమస్. బెడ్డింగ్ రెడీ చేశాను. నా బెడ్డింగ్ రెడీ చేసిన అండి. ఇంక నేను పడుకుండిపోతాను అండి. రేపు మార్నింగ్ నీకు మీకు బెంగళూరులో కలుస్తా, సరేనా? బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం కరెక్ట్గా ఎలహంకాకి 5 కిలోమీటర్ దూరంలో ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఏమో కరెక్ట్గా 3:50 అయిందనమాట. ట్రైన్ ఏమో డాట్ ఆన్ టైం ఉందన్నమాట ట్రైన్ అయితే. నేను ఇంకా స్లాగ్ ఉంది కదా ఎలంకకి, కేఎస్ఆర్ బెంగళూరుకి ట్రైన్ కొంచెం లేట్ అవుతుంది అనుకున్నా, కానీ ట్రైన్ ఆన్ టైం ఉందండి ఫ్రెండ్. వెల్కమ్ టు ఎలహంక జంక్షన్ అండ్ వెల్కమ్ టు బెంగళూరు. మొత్తానికి మన ట్రైన్ ఎలహంకకి డాట్ ఆన్ టైం వచ్చిందండి. ఎలహంకాలో మంచి విషయం ఏంటంటే ట్రైన్ కనుక ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తే కనుక మనకి అటు సైడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, ఇటు సైడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, 2 వైపులు ప్లాట్ఫామ్ ఉంటుంది. అదో మంచి విషయం అండి ఎలహంకాలో. డాట్ ఆన్ టైం అండి బాబు. ఉద్యాన్ అండి బాబు. గ్రేట్ అండి బాబు. వావ్. ఇంకా ఎలంకలో నాతో పాటు చాలామంది ట్రైన్ డిబోర్డ్ అయిపోయారండి. ఇంకా ఎల్లంక వచ్చినామంటే ఆల్మోస్ట్ మనం బెంగళూరు చేసినట్టే. ఇంకా ఇప్పుడు ట్రైన్ కరెక్ట్ 4 అవుతుంది అనమాట. ట్రైన్ డాట్ టైం వచ్చింది. డాట్ ఆన్ టైం వచ్చింది ఎలహంక మాత్రం. ఇంకా ఎల్లంక డెస్టినేషన్కి వస్తే ఎలహంక
స్టేషన్ కోడ్ వైఎన్కే అండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 5. జోన్ ఏమో సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్, డివిజన్ బెంగళూరు. మన యలహంక జంక్షన్ ఎందుకంటే మన యలహంక నుంచి మొత్తం 3 లైన్స్ ఉంటాయండి. ఒకటేమో టువర్డ్స్ యశ్వంత్పూర్, ఒకటేమో టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరు, ఒకటేమో టువర్డ్స్ మన హిందూపూర్ అనమాట. అందుకే యలహంక జంక్షన్ అనమాట. చూసారా, మనకి ఇది 3rd జోన్. నిన్న మనము సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఉన్నాము. ఈరోజు మార్నింగ్ లేచేసరికి సౌత్ వెస్టర్న్ రైల్వే జోన్లో ఉన్నాము. బెంగళూరు డివిజన్లో ఉన్నామండి. నిన్నంతా మనం ఏ డివిజన్లో ఉన్నాము? నిన్న ముంబాయి, పూణే, షోలాపూర్, తర్వాత గుంతకల్. ఇప్పుడేమో మనము బెంగళూరు డివిజన్ అనమాట. 5 డివిజన్స్, 3 జోన్స్ మారాము, 5 డివిజన్స్ మారాము. స్టేట్ 4th స్టేట్ అనమాట. అబ్బా నిజంగా గ్రేట్ అండి బాబు. మనము 8 o'clock ఎక్కాము నిన్న ట్రైను, 4 అయిందా అంటే ఆల్మోస్ట్ 20 hours వచ్చేసినామండి బెంగళూరు. నిజంగా గ్రేట్ అండి బాబు. ఉద్యాన్ అండి బాబు. ర్యాంప్ పడిచాడండి, ర్యాంప్. నిజంగా నైట్ కూడా ఆదోని దగ్గర నుంచి 130 అండి, ఫ్లాట్ 130. తగ్గేదిలే మనోడు అసలు. నిజంగా నిజంగా తోపురా బాబు, తోపు. మన ఉద్యాన టువర్డ్స్ కేసర్ బెంగళూరు వెళ్ళిపోతుంది. బాయ్ చూడండి, జనరల్ ఇంకా ఫుల్గా ఉంది బాబు ట్రైన్లో. ఖాళీ ఏమన్నా ఎలాగోతేనే కొంచెం. బాయ్ ఉద్యాన్, నైస్ మెమరీస్ విత్ యూ యార్. చూడండి ఎలాంటి రీసెంట్ ప్లాట్ఫామ్ 1లో వెయిటింగ్ హాల్ ఉంది. తర్వాత ఇక్కడ క్యాటరింగ్ స్టాల్ ఉంది. అన్ని ఫెసిలిటీ కొన్ని పర్లేదండి. ఎలాంటి కూడా కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచిగా బాగానే ఉన్నాయి ఫెసిలిటీస్ అన్నీ. వెల్కమ్ టు యలహంక, ద ల్యాండ్ ఆఫ్ కెంపుగూడ, కౌంటర్ ఆఫ్ బెంగళూరు 1537. చూడండి అక్కడేమో జనరల్ టికెట్ కౌంటర్స్, ప్రెజెంట్ టికెట్ కౌంటర్స్ అవన్నీ. చూడండి యలహంక దగ్గర బయటకు వచ్చాము. సౌత్ వెస్టర్న్ రైల్వే యలహంక జంక్షన్. 1 train, 3 zones, 4 states, 5 divisions, 38 stops, 1100 kilometers కవర్ చేసుకున్నాక మనం చేరుకున్నాం యలహంక బెంగళూరు. మొత్తానికి నా ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. ట్రైన్ మెయింటెనెన్స్ బాగుంది. నిన్న ఫుడ్ కూడా లంచ్ ఓకే, డిన్నర్ బాగాలేదు, అది నా తప్పే అది. ఇంకా మిగతాదంతా ఓకే అండి. ట్రైన్ అంతా చాలా బాగుందన్నమాట. నేను చెప్తాను కదా, 1 of the బెస్ట్ ట్రైన్ అండి. ముంబై టు బెంగళూరు మీరు రావాలనుకుంటే ఉజ్జాన్ 1 of the బెస్ట్ ట్రైన్. అది డైలీ ఉంటుంది ఆ ట్రైను. మనకి ఈవినింగ్ టువర్డ్స్ ముంబైకి ఆ ట్రైన్ నైట్ 8:40కి ఉంటుంది. మనకి నైట్ ఎలాంటి వచ్చి 9 అయిపోతుంది అనమాట. అది డైలీ రన్నింగ్ ట్రైన్ అనమాట. ఇక్కడ నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రీకర్ ఎలిఫెంట్. బాయ్ ఫ్రెండ్, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ యలహంక బెంగళూరు.